ஹெப்ரேலுக்கு ராసిన பத்திரிகை 7వ அத்தியாயம். நாம் கடந்த செஷனில் நாம் மெல்கிசெதேக்கை பற்றி நாம் பார்த்தோம். గత సెషన్లో మనం మెల్కీసెదెకు యొక్క సేవాక్రమం గురించి చూసాము. மெல்கிசெதேக் ஒரு குட் லிசனர் அப்படிங்கிறத நாம் கேட்டோம். మెల్కీసెదెకు ఎంతో మంచి దేవుని స్వరం వినేవాడు అనే మాటను మనం విన్నాం. நம்மளுடைய மொபைல்ஸ்லாம் சில இடங்களெல்லாம் வரும்பொழுது அவுட் ஆஃப் கவரேஜ்னு வந்துக்கிட்டே இருக்கும். మన ఫోన్లో అప్పుడప్పుడు మనం ఫోన్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తూ ఉంటుంది. மெல்கிசெதேக் எப்பொழுதுமே அவுட் ஆஃப் கவரேஜில் இருந்ததே இல்லை. మెల్కీసెదెక్ జీవితంలో చూసినట్లయితే ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో అంటే ఎప్పుడు అందుబాటులో లేరు అనేది ఎప్పుడు జరగలేదు. தேவனுடைய சித்தத்திலேயே ஒரு வாழ்ந்தபடினால் దేవునుடைய సత్తத்தை எப்பொழுதும் அவர் கேட்டுக்கிட்டே இருந்தார். ఈ దేవుని యొక్క స్వరమును ఎప్పుడు వింటూనే ఉన్నారు, ఆ యొక్క స్వరమునికి ఆయన లోబడుతూనే ఉన్నారు. கூப்பிட்ட மாத்திரத்தில் லார்ட் ஐ எம் அவைலபிள் அப்படின்னார். పిలిచిన వెంటనే ప్రభువా ఇదిగో నేను ఉన్నాను అనేవాడు. మై సర్వెంట్ అబ్రహాం ఇస్ కమింగ్, గో అండ్ మీట్ அப்படின்னார். నా సేవకుడు అబ్రహాం వస్తున్నాడు, వెంటనే వెళ్ళి కలుసుకో. அவர் குட் லிசனர். ఆయన ఎంతో మంచిగా వినేవాడు. ஒரு காட் சர்வெண்ட் எப்பொழுதுமே குட் சர்வெண்டாக இருக்கணும், ఎప్పుడు కూడా லிசனராக இருக்கணும். దేవుని సేవకుడు ఎప్పుడు చక్కగా వినేవాడు కింద ఉండాలి. நாம் குட் லிசனராக இருக்கும் பொழுது தான் குட் ஸ்பீக்கராக இருக்க முடியும். చక్కగా మనం వినగలిగే వారముగా ఉన్నప్పుడు మాత్రమే చక్కగా బోధించగలిగే వారముగా ఉండగలం. நாம் ஜோபினுடைய புக்கில் இருந்தே நம்ம வாசிக்கலாம். యోబు గ్రంథంలోంచే దాన్ని మనం చదువుతాం. చాప్టర్ 3 చాప్టర్ 36 వరకు దేవుని లిసన్ பண்ணிக்கிட்டே இருப்பார். 3వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు యోబు వింటూనే ఉన్నాడు. யோபு பேசுவார், యోబు మాట్లాడుతున్నాడు. யோபுனுடைய 3 స్నేహితులు பேசுவாங்க. యోబు యొక్క 3 స్నేహితులు మాట్లాడుతున్నారు. தென் எலிஹு அவரும் பேசுவார். తర్వాత ఎలీహు వచ్చి తను కూడా మాట్లాడుతున్నాడు. எல்லாத்தையும் என்ன செஞ்சாருன்னா గాడ్ எல்லாத்தையும் லிசன் பண்ணார். దేవుడు సమస్తము వీళ్ళు మాట్లాడే మాటలు వింటున్నారు. ஃபுல்லாக கம்ப்ளீட்டாக எல்லாருடைய ஹார்ட் எல்லாத்தையும் வெளியில் ரிவீல் ஆயிடுச்சு. ప్రతి ఒక్కరు హృదయము అక్కడ బహిర్గతం అయిపోయింది వాళ్ళ మాటల్లో. దేవుడు వింటున్నారు. ஜோபனுடைய ஹார்ட்ல உள்ள செல்ஃப் ரைச்சியஸ்னஸ் ரிவீல் ஆயிடுச்சு. యోబు హృదయంలో ఉన్న స్వనీతి మొత్తం బయటకు వచ్చింది. இந்த 3 ஃப்ரெண்ட்ஸ்னுடைய அவர்களுடைய ஃபாரிசிக்கல் ஆட்டிடியூட் ரிவீல் ஆயிடுச்சு. ఈ 3 స్నేహితుల యొక్క పరిసయ్యుల యొక్క వైఖరి మొత్తం బయటకు వచ్చింది. ఎలిహునుடைய స్పిరిట్ రివీల్ ఆనిచి. ఎలీహు యొక్క ఆత్మ కూడా బయటికి బయలుపడింది. గుడ్ లిసనర్, గాడ్ గుడ్ లిసనర్. దేవుడు చక్కగా వింటారు, మొత్తం విన్నారు. இப்ப லாஸ்ட்ல ஒரு 4 சாப்டர்ஸ் அவர் பேசுறார். 4 అధ్యాయాలు ఆఖరిగా ఉన్న 4 అధ్యాయాల్లో దేవుడు మాట్లాడుతాడు. அவ்வளவுதான், யோபு இப்படி ஆயிட்டார். இப்படி అప్పుడు వెంటనే యోబు ఇలా కిందకి వెళ్ళిపోయాడు అనమాట. நாம் தேவனிடத்திலிருந்து நாம் கற்றுக்கொள்றோம். దేవుని యొద్ద నుంచి మనం నేర్చుకునే వారి కింద ఉండాలి. జీసస్ గుడ్ లిసనర్. యేసు ప్రభు చాలా చక్కగా వింటారు. அவருடைய செவி எப்பொழுதும் திறந்தே இருக்கும். ఆయన చెవి ఎప్పుడు తెరవబడే ఉంటుంది. సో நாம் தேவனுக்கு சர்வ் பண்ணுகிறவர்கள் நம்முடைய செவிகள் எப்பொழுதும் திறந்திருக்கணும். దేవుని సేవించే వారమైన మనకు మన చెవులు ఎప్పుడు తెరవబడి ఉండాలి. அதுக்கு நம்மளுடைய கான்சென்ஸ் இன்னைக்கு கிளியர் கான்சென்ஸா இருக்கணும். అలా ఉండాలి అంటే మన మనసాక్షి ఎప్పుడు నిర్మలముగా ఉండాలి. அப்புறம் மெல்கிசெதேக் இன்னொரு காரியத்தை நாம் கற்றுக்கொண்டோம். அவர் என்ன செஞ்சார் அப்படின்னா போய் ஜனங்களை சர்வ் பண்ணார். స్పిరిట్ ఆఫ్ సర్వెంట్ స్పిరిట్. మెల్కీసెదెక్ గారి గురించి మనం ఇంకో మాట విన్నాం. ఆయన ఏం చేశారంటే సేవించే ఆత్మ, మనుషులకి సేవ చేశారు. ఆయన அவர்களுக்கு அவர் ப்ரீச் பண்ணல, ப்ராஃபஸி சொன்னார். దేవుని వాక్యాన్ని ఏదో ఒక ప్రసంగంలాగా బోధించలేదు కానీ ప్రవచనం కింద చెప్పారు ఆయన. ఆఫ్టర్ ప్రాఫెసీ அவர் డిసపియర్డ్ అయిటారు. ఆ ప్రవచనం చెప్పిన వెంటనే ఆయన అదృశ్యం అయిపోయారు. நாம் ஹீப்ரூஸ் 7 లో వాసిக்கிறோம். హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చదువుతాం. వర్స్ 1 and 1. మొదటి వచనములు మనం చూద్దాం. ప్లీజ్ రీడ్. yes brother. 1 and 2. 1-2 వచనములు మనం చదువుకుందాం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించును. వర్స్ 3. ఎవనికి ఆ అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడనైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. వర్స్ 3. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్లు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆదియునైనను జీవమునకు అంతమునైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. தகப்பன் தாய் பூமியில இல்லாம யாரும் இருக்க முடியாது. తల్లి తండ్రి లేకుండా భూమి మీద ఎవరు ఉండడానికి కుదరదు. யாரும் பரத்திலிருந்து இப்படி குதிச்சிடலாம் முடியாது. ఎవరు పైనుంచి అలా దిగి రావడం కుదరదు. அவருக்கு பேரண்ட்ஸ்லாம் உண்டு, அவர்களுக்கு தாய் தகப்பன்லாம் உண்டு. తనకి తల్లి తండ్రి ఉన్నారు. அவருடைய அந்த
ஜீனியாலஜி அதெல்லாம் என்னங்கிறது நமக்கு தெரியல, அவ்வளோதான். ఆయన వంశావళి ఏంటి అనేది మనకి తెలియదు, அவ்வளோதான். அது என்ன இருக்குன்னா ஹிடனாக இருக்குது, அவ்வளோதான். అదంతా దాచబడి ఉంది అంతే. ஸோ நாம் இந்த மெல்கிசெதேக்கினுடைய ஒரு ஸ்பிரிட் என்ன அப்படின்னா தன்னை ஹைட் பண்ணிக்கொள்றது. ఈ మెల్కీసెదెకు యొక్క ఆత్మ ఏంటంటే తను మరుగుపరుచుకునే ఆత్మ. అడ్రస్ ఇல்லாமல் இருக்கிறது. అడ్రస్ కూడా తెలియకుండా జీవించేవారు. మెల్కిసెదెక్ he appeared, prophesied, served, then disappeared. మెల్కీసెదెకు ప్రత్యక్షమయ్యారు, ప్రవచించారు, ఆయన సేవ చేశారు, తర్వాత అదృశ్యమైపోయారు. ఓకే, அவரை குறித்து தான் ஏதாவது தெரியுமான்னு கேட்டால் அதுக்கு மேலே தெரியல, அவ்வளோதான். ఆయన గురించి ఇంకా మనకి ఏమన్నా తెలుసా అని ఇక్కడ మనం చూస్తే ఇంకేమీ తెలియదు, అంతే. మనం இந்த ஸ்பிரிட் உடையவர்களாக நாம் இருக்கணும். ఈ యొక్క ఆత్మను కలిగి మనం జీవించాలి. సభలో நாம் ஒரு காலம் ప్రామినెన్స్ நாம் ఎదుర్பார்க்கவே கூடாது. సంఘములో ఎప్పుడు కూడా మనము ప్రాధాన్యతల కొరకు ఎదురు చూడకూడదు. அந்த ஃபர்ஸ்ட் பிளேஸ் நாம் எதிர்பார்க்க கூடாது. మొదటి ప్రాధాన్యత కొరకు ఎదురు చూడకూడదు. என்ன காண்பிக்கணும்ங்கற ஸ்பிரிட் நமக்கு இருக்க கூடாது. నన్ను నేను కనపర్చుకోవాలనే ఆత్మ ఉండకూడదు. என்ன நான் அறியப்படணும் அப்படிங்கற ஸ்பிரிட் இருக்க கூடாது. అందరికీ తెలియాలి అనే ఆత్మ ఉండకూడదు. మెల్కిసెదెక్னுடைய స్పిరిట్ అది. అది మెల్కీసెదెక్ యొక్క ఆత్మ. நமக்கு இங்க வாசிக்கிறோம், ఇక్కడ మనం చదువుతున్నాం. அவர் verse 15, 16, 17 వాసిక్రం. 15, 16, 17 వచనములో మనం చదువుతాం. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునుకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక that is 15, 16, 17. Okay, 17 up to அவர் அதாவது ஒரு physical requirement பிரகாரமாக அவர் not on the basis of physical requirement. మనకి బయటికి కనపడే వెలుపల కనపడే అవసరతలను బట్టి ఆయన యాజకుడిగా నియమించబడలేదు. அவர் மெல்கிசெதேக்கினுடைய according to the మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన యాజకుడై ఉన్నారు. அவர் అழியாத அந்த నాశనము లేని అழியாத జీవనుకుரிய அந்த వల్లమే పవర్ ఆఫ్ ఇండెస్ట్రక్టిబుల్ లైఫ్ అకార్డింగ్ టు దట్ హి బికేమ్ ద నాశనము లేని జీవమునుకున్న శక్తిని బట్టి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. అదేనా వర్స్ 16 మాంస సంబంధమైన కట్టలే ఫిజికల్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు అని ఉంది. అదేంటి? நியாயப்பிரமாணத்தில் அதாவது ஓல்ட் கவெனன்ட்ல சில பிசிக்கல் ரிக்வயர்மெண்ட்ஸ்லாம் இருக்கு. ஒரு பிரிஸ்ட்ஹுட் ஆகணும் அப்படின்னா పాత నిబంధనలో ఒక యాజకుడు అవ్వాలి అంటే మనం భౌతికంగా నెరవేర్చబడవలసిన శరీరానుసారంగా నెరవేర్చబడవలసిన ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. ஒரு 3 verses நான் காண்பிக்க விரும்புகிறேன். దాని గురించి 3 వచనాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఎక్సోడస్ 28, నిర్గమాకాండము 28వ అధ్యాయము. ఎక్సోడస్ 28, నిర్గమాకాండము 28వ అధ్యాయం. அதாவது எந்த ட்ரைப்ல வரணும் அப்படின்னா லீவைட்ஸ்னுடைய ட்ரைப்ல வரணும். యాజకుడు ఏ గోత్రము నుంచి రావాలంటే లేవి గోత్రము నుంచి మాత్రమే రావాలి. ఎక్సోడస్ 28, నిర్గమాకాండము 28వ అధ్యాయం 1 and 2. మొదటి 2 వచనములు. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామరును ఇశ్రాయేలు నుండి నీ యొద్దకు పిలిపింపుము. ఓకే, அவர்கள் இஸ்ரவேல் புத்திரரிலிருந்து செப்பரேட் them. ఇశ్రాయేలులో నుండి వేరుగా వారిని తీసుకొచ్చారు. அவர்கள் எனக்கு ஆசாரிய ஊழியம் செய்யும்படிக்கு, వాళ్ళు నాకు యాజకత్వము చేయుటకై. அப்ப ஆரோனுடைய சந்ததியில தான் அந்த ட்ரைப்ல தான் என்ன செய்ய முடியும், டிசெண்டன்ட்ஸ் தான் பிரிஸ்ட்ஹுட் மினிஸ்ட்ரி செய்ய முடியும். ఆ యొక్క గోత్రము నుంచి మాత్రమే యాజకత్వము చేయాలి. జీసస్ హారోన్ల లీవైట్స్ ట్రైబ్లో அவர் வரல. அவர் యేసు ప్రభు లేవి గోత్రం నుంచి రాలేదు, అహరోను గోత్రం నుంచి ఆయన రాలేదు. அவர் வந்து ஜூடாவுடைய ட்ரைப்ல வந்தார். ఆయన యూదా గోత్రం నుంచి వచ్చారు. அப்படிங்கிறப்ப அவர் வந்து என்ன செய்ய முடியாதுன்னா அக்கார்டிங் டு த லா మినిస్ట్రీ செய்ய முடியாது. ఇది ఆ ధర్మశాస్త్ర ప్రకారము ఆజ్ఞ ప్రకారము చూసుకుంటే యేసు ప్రభు యాజకత్వము చేయడానికి పరిచర్య చేయడానికి కుదరదు. ఓకే, அப்ப இன்ன ட்ரைப்ல தான் வரணும், இன்னாருக்கு டிசெண்டன்ட்ஸா இருந்தா தான் என்ன செய்ய முடியும், మినిస్ట్రీ செய்ய முடியும். ఈ యొక్క గోత్రం నుంచి వచ్చి ఈ యొక్క యాజకత్వము చేయడానికి ఈ గోత్రం నుంచి వచ్చిన వారు మాత్రమే చేయగలరు అని ఇక్కడ రాయబడింది. இன்னும் ఫిజికల్ రిక్వైర్మెంట్లా இருக்கு. இன்னைக்கு ఇంకా భౌతిక సంబంధమైన నంబర్స్ చాప్టర్ 4 நான் வாசிக்கிறோம். మనము సంఖ్యాకాండము 4వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తాం. నంబర్స్ చాప్టర్ 4, సంఖ్యాకాండము 4వ అధ్యాయము verse
2 and 3. 4వ అధ్యాయము 2, 3 వచనములు మనం చూద్దాం. నీవు లేవీయుల్లో కహాతీయులను వారి వారి వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్ష గుడారంలో పనిచేయుటకు సేనగా చేయగల వారందరి సంఖ్యను రాయించుము. அதாவது 50 வயது ஆயிடுச்சு அப்படின்னா எல்லாம் இங்கெல்லாம் யாரெல்லாம் 50 கை தூங்க பாப்போம். 50 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి చూద్దాం. 50 ఏళ్ళు పైబడిన వారందరూ, 50 above. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ. நம்ம இன்னொரு ஓல்ட் கவர்னெண்ட்ல இருந்து நல்லா வீட்டுக்கு போயிட வேண்டியதான். நம்ம మనం అందరం కనుక పాత నిబంధనలో ఉంటే మనందరం ఇంటికి వెళ్ళిపోవాలంటే, எல்லாம் అన్ఫిట్ எல்லாம் మనందరం ఇంక పనికిరావు అనమాట. எல்லாம் வீட்டுக்கு போய் அனுப்பிச்சு விட்ற வேண்டியதான். మనందరం ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే పనికిరావు. யாரும் மினிஸ்ட்ரியிலும் செய்ய முடியாது, ఎవరు సేవ చేయడానికి కుదరదు. பிசிக்கல் ரிக்வயர்மெண்ட் அதெல்லாம். అది ఇక్కడ ఉన్న ఆజ్ఞల ప్రకారము భౌతికంగా ఇలా నెరవేర్చబడాలంటే అది అదే చాప్టర్ 8 లో కూడా వాసిக்கிறோம். అదే 8వ అధ్యాయంలో కూడా నంబర్స్ చాప్టర్ 8:25, సంఖ్యాకాండం 8:25లో కూడా దాన్ని మనం చూస్తాం. నంబర్స్ చాప్టర్ 8 verse 25, 8:25లో అయితే verse 24 లో ఇருந்து verse 24 నుంచి చదువుతాం. 25 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల ప్రతి వాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పని చేయుటకు రావాలను. ఓకే, 25 years ఆయిடுச்சுனா మినిస్ట్రీ సేవ வரலாம். 25 ఏళ్ళు వచ్చినాయి అంటే వాళ్ళు సేవ చేయడానికి రావచ్చు. ఓకే, அவங்க 50 క్రాస్ பண்ணிட்டாங்க அப்படினா வேலை செய்ய கூடாது. అయితే 50 ఏండ్లు వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలను. 25 and 26, 25, 26లో మనం చూస్తున్నాం. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను కానీ పని చేయవలదు. அப்ப ఏజ్ ఫ్యాక్టర్ ஒரு ఫ్యాక్టరా இருக்கு உங்களுக்கு. these are all the physical requirements. ఈ భౌతిక సంబంధమైన అవసరతలు ఇవన్నీ కలిగి ఉండవలసినవి ఏంటంటే ఒక వయసు అనేది కూడా ఇక్కడ ఒక అంశం. இந்த డిసెండెంట్ஸா இருக்கணும், இந்த ట్రైబ్లో வரணும், వీళ్ళు ఈ వంశపు వారై ఉండాలి, ఈ గోత్రములో నుంచి రావాలి. ఏజ్ 50 క్రాస్ பண்ணக்கூடாது, 50 ఏళ్ళు దాటకూడదు. 50 ஆயிடுச்சுன்னா రిటైర్మెంట్ வாங்கிட்டு போயிடணும். 50 ఏళ్ళు వచ్చినాయంటే రిటైర్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. இன்னும் கூட நான் வாசிக்கிறோம். తర్వాత ఇంకొకటి చూద్దాం. లేవి, బుక్ ఆఫ్ లేవి కాండము, அந்த கிராஸ் ரெஃபரன்ஸ் நான் பார்த்துக்கிறேன். లేవియర్ చాప్టర్ 21, లేవి కాండము 21వ అధ్యాయము. లేవి కాండము 21 verse 17 ல இருந்து வாசிக்கிறோம். 17 నుంచి మనం చదువుదాం. ఇది நம்மளுடைய బాడీలో எந்த விதமான సిక్నెస్ இருக்கக்கூடாது. మన యొక్క శరీరంలో ఎటువంటి అనారోగ్యము ఉండకూడదు. 17లో మనం చదువు. verse 17, నీవు అహరోనుతో ఇట్లనము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకమేదైనను కలిగిన ఎడల అతడు తన దేవుని ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవని యందు కళంకం ఉండునో వాడు గ్రుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడి వాడే గాని, విపరీతమైన ఆయాసము గలవాడే గాని, కాలైనను verse 21 ஒரு லிஸ்ட் இருக்கு. ఇక్కడ ఒక చిట్టా ఉంది మొత్తం ఎవరెవరు రాకూడదు, அதுல 20 లో வந்து குள்ளன் గూనివాడు, அவங்களாம் என்ன செய்யக்கூடாது அப்படின்னா ஒர்க் பண்ணக்கூடாது, மினிஸ்டர் பண்ணக்கூடாது. మరగుజ్జువాడు కూడా అక్కడ సేవ చేయడానికి రాకూడదు. నాన్లా ఎంత కేటగిరీ வருவேன்னு எனக்கு தெரியல. నేను ఏ కేటగిరీలోకి వస్తానో నాకు తెలియదు. அந்த மிலிட்ரியில எல்லாம் ஆள் எடுப்பாங்கல்ல, மிலிட்ரியில ஆள் எடுக்கிறப்ப வச்சு ஸ்கேல்லாம் வச்சு அளப்பாங்கல்ல. మిలిటరీలో మనుషులను తీసుకున్నప్పుడు స్కేల్ పెట్టే కొలతలకు వస్తారు, ఇంత ఎత్తు ఉండాలి, ఇంత బరువు ఉండాలి అని. అప్పుడు என்ன செஞ்சுக்கணும், இப்படி நிக்கணும். అప్పుడు నేను అందులో క్వాలిఫై అవ్వాలంటే ఇలా నిలబడాలి, இல்லைன்னா டிஸ்குவாலிஃபைட் வெளியே போக வேண்டியதான். లేదంటే ఇంక మీ పనికిరావని చెప్పి పంపించేస్తూ ఉంటారు. என்னென்னலாம் இருக்கு பாருங்க, எல்லாம் ఫిజికల్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ భౌతికంగా మనకి అక్కడ ఉండవలసిన అంశాలన్నీ ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ. ఓకే, ఇవங்கெல்லாம் என்ன செய்ய முடியாதுன்னா మినిస్ట్రీ ఆచార్య ఊழிయం செய்ய முடியாது. వీళ్ళందరూ ఏంటంటే దేవుని పరిచర్య యాజకత్వము చేయకూడదు. இந்த மாதிரி நிறைய காரியங்களை நாம் எக்ஸோடஸ், லேவிட்ஸ் எல்லாம் பார்க்குறோம். మన నిర్గమకాండంలో, లేవి కాండంలో ఇలాంటివి చాలా చదువుతాం మనం. இன்னைக்கு நாம் நியூ கவெனன்ட்ல இருக்கோம். ఇప్పుడు మనము నూతన నిబంధనలో, కొత్త ఒడంబడికలో ఉన్నాం. இன்னைக்கும் the physical requirement இன்னைக்கு இருக்கான்னு கேட்டா இன்னைக்கு இருக்காது. ఈ యొక్క భౌతిక సంబంధమైన ఇక్కడ అవసరతలు కలిగి ఉండే వాటిలో ఈ రోజు కూడా ఉందంటే ఇవి ఈ రోజు కూడా అవసరమే. அந்த ஓல்ட் covenant ஸ்பிரிட் இந்த நியூ covenant எராவுலயும் இந்த స్పిరిట్ మనం பார்க்கிறோம். ఈ పాత నిబంధనలో ఉన్న ఆత్మని ఈ కొత్త నిబంధన తరములో కూడా మనం చూస్తున్నాం. இப்போ நம்மள என்ன செஞ்சுக்கிறது இல்லைன்னா, எஸ்பெஷலி சிஎஃப்சி சர்ச்சில் உள்ளதான மினிஸ்டர்ஸ் சர்வெண்ட்ஸ் ஆஃப் காடுக்கு சர்வெண்ட் ஆஃப் காடாவே ஏற்றுக்கிறதே இல்லை.
ఇప్పుడు మనం ఏం చేయట్లేదు అంటే దేవుని సేవకులుగానే తీసుకోవట్లేదు. நீங்கள் எந்த பைபிள் காலேஜில் நீங்கள் படிச்சீங்க? నువ్వు ఏ బైబిల్ కాలేజీలో చదివావు? இல்லை நான் எந்த பைபிள் காலேஜ்லையும் நான் படிக்கல. నేను ఏ బైబిల్ కాలేజీలో కూడా చదవలేదండి. அப்புறம் எப்படி நீ பைபிளை நீ திறக்கிற? நீ అప్పుడు బైబిల్ నువ్వు ఎలా పట్టుకుంటావు? யூ ஆர் அன்ஃபிட். నువ్వు దీనికి పనికిరావు, అనర్హుడు. நீ பைபிள் காலேஜ் படிக்கலன்னா நீ தேவனுக்கு ஊழியம் செய்ய முடியாது. నువ్వు బైబిల్ కాలేజీలో చదవలేదంటే దేవుని సేవ చేయడానికి నువ్వు పనికిరావు. இன்னைக்கு பிரதர் அருமையா சொன்னார். ఈ ఉదయకాలం ముందు జాక్ బ్రదర్ చాలా అందంగా చెప్పారు. நம்மளுடைய பைபிள் காலேஜ் ட்ரையல்ஸ் அண்ட் சஃபரிங்ஸ் தான். ஆமென். మన బైబిల్ కాలేజీ అంత శ్రమలు శోధనలు. ఆమేన్ అని చెప్పండి. எந்த பைபிள் காலேஜ்லயும் போய் நம்ம என்ன செஞ்சுட்டு வர்றதில்ல, படிச்சுட்டு வரதில்ல. நாலேஜ் இல்லை நமக்கு. మనం ఏ బైబిల్ కాలేజీలోనూ చదవలేదు, ఆ జ్ఞానం మనకి లేదు. இன்னைக்கு வெளியில என்ன அப்படின்னா ரிக்வயர்மெண்ட் அப்படின்னா బైబిల్ కాలేజ్ పోయిరకணும். బయట ఉన్న ఇక అవసరతలు అర్హతలు ఏంటంటే బైబిల్ కాలేజీలో చదవాలి ఓ పాస్టర్ అవ్వాలంటే. இப்போ ஒரு 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 பிலீவருடைய ஒரு சிபிஎம் பிலீவர் உடைய பையன் வந்து நம்ம சர்ச்சுக்கு ரொம்ப வருஷங்களுக்கு முன்னாடி வந்துட்டு இருந்தாப்ல. ఒక సిపిఎం అంటే పెంతెకోస్తు చర్చికి సంబంధించిన ఒక విశ్వాసి వాళ్ళ అబ్బాయి మన చర్చికి వచ్చేవాడు. இல்ல அந்த பையன் వాళ్ళ అబ్బాయి మన చర్చికి వచ్చేవాడు. ஒரு நாள் தன்னுடைய பேரண்ட்ஸ்க்கு காஸ்பல் சொல்லணும், இந்த மகிமையான இந்த நியூ கோவெனன்ட்னுடைய லைஃப் ட்ரூத் ஷேர் பண்ணணும் என்னுடைய பேரண்ட்ஸ்க்கு ப்ளீஸ் கம் அப்படின்னு அழைச்சிட்டு போயிருந்தார். ఈ కొత్త నిబంధన యొక్క సువార్తని తన తల్లిదండ్రులకు చెప్పించాలి అని చెప్పేసి మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ஒரு ஈவினிங் போல் நான் மீட்டிங்காக அவங்க வீட்டில் மீட்டிங் போயிருந்தேன். సాయంత్రం మీటింగ్ పెడదామని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. இன்னும் நான் வேர்ட் ஆஃப் காட்ல எதுவுமே நான் ஷேர் பண்ணல. ఇంకా దేవుని వాక్యం నుంచి ఏది పంచుకోలేదు, ఇంకా చెప్పలేదు. அவங்க ஃபாதர் வந்து என்கிட்ட முதல்ல கேட்டார், நீங்கள் எங்கே மினிஸ்ட்ரி பண்ணுறீங்க அப்படின்னாரு. వాళ్ళ నాన్నగారు మొదటగా వచ్చి ఒక ప్రశ్న అడిగారు, మీరు ఎక్కడ పరిచర్య చేస్తున్నారు? நான் என்னோட லோக்கல் டவுன் திருக்காட்டுப்பள்ளி அப்படின்னு. నేను మా లోకల్ చర్చి తిరుకాటుపల్లిలో నేను సేవ చేస్తున్నాను. நீங்கள் எந்த பைபிள் காலேஜ் நீங்கள் போயிட்டு வந்தீங்க அப்படின்னு. మీరు ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళి వచ్చారు? நான் எந்த பைபிள் காலேஜுக்கு நான் போகல அப்படின்னு. నేను ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదండి అని చెప్పాను. ஓகே, முதல்ல ஒரு கேள்வி கேட்டுக்கிட்டார். ఫస్ట్ ఒక ప్రశ్న అడిగారు, உங்களை யார் ஆர்டெயின் பண்ணது அப்படின்னா. మిమ్మల్ని ఎవరు నియమించారు? என்னை யாரும் ஆர்டெயின் பண்ணல, காட் தான் என்ன ஆர்டெயின் பண்ணாரு. మమ్మల్ని ఎవరు నియమించలేదండి, దేవుడే మమ్మల్ని అభిషేకించి నియమించారు అని చెప్పి. See the physical requirements. ఇక్కడ చూడండి భౌతిక సంబంధమైన అవసరతలు ఎలా ఉంటాయి ఒక పాస్టర్ గారు అవ్వాలంటే. ஓகே, நீங்கள் வந்து ஃபுல் டைமாக இருக்கீங்களா இல்லை வந்து ஃபுல் டைம் மினிஸ்டரா இல்லை வேலைக்கு போகிறீங்களா? మీరు పూర్తికాల సేవ చేస్తున్నారా లేకపోతే పార్ట్ టైం సేవ చేస్తున్నారా, లేకపోతే వేరే ఉద్యోగం కూడా చేస్తున్నారా అని అడిగారు. டீச்சர் உத்தியோகம் பண்ணுறேன், ஆசிரியராக இருக்கிறேன், நான் டீச்சராக ஒர்க் பண்ணிட்டு இருக்கேன் அப்படின்னு. నేను ఒక టీచర్గా ఉద్యోగం చేస్తున్నానండి, నేను టీచర్ని అని చెప్పాను. கோவம் வந்துருச்சு என் மேலே. he got angry. ఇంకా వెంటనే నా మీద అతను కోపం వచ్చింది. இப்படி நிறைய பேர் உங்களை மாதிரி இப்படி இருக்கிறதுனால தான் இன்னைக்கு கிறிஸ்தவம் இன்னைக்கு என்ன ஆயிடுச்சு அப்படின்னா, ஏகப்பட்ட டினாமினேஷனல் சர்ச்சஸ்லாம் எல்லா இடங்களையும் சர்ச்சஸ் இன்னைக்கு ஸ்டார்ட் ஆயிடுச்சு. இன்னைக்கு వెంటనే కోపం వచ్చేవనంటే నీకు లాంటి వాళ్ళు ఉండబట్టి ఈరోజు మనం చూస్తే క్రైస్తవ్యంలో ఎక్కడ పడితే అక్కడ ఎన్ని డినామినేషన్ చర్చిలు వచ్చేసినాయో అన్నాడు. திடீர்னு பார்த்தா ஒரு 10 பேர் ஒரு சர்ச்சை வைக்கிறாங்க, இந்த ஸ்ட்ரீட்டில் ஒரு 10 பேர் வச்சு ஒரு சர்ச்சை வச்சுக்கிட்டு இருக்காங்க. ఇక్కడ చూస్తేనే 10 మంది ఇక వీధిలో చర్చ్ అంటున్నారు, అక్కడ చూస్తే 10 మంది ఇంకో వీధిలో చర్చ్ అంటున్నారు. நீங்கள் அந்த பக்கம் ஜாபுக்கும் போய்க்கிறீங்க, காட்ஸ்னுடைய மினிஸ்ட்ரியும் செஞ்சுக்கிறீங்க. ఓ పక్కనేమో మీరు ఉద్యోగానికి వెళ్తున్నారు, ఇంకో పక్కన సేవ చేస్తున్నాం అని చెప్తున్నారు. அப்போ இன்னும் அவருக்கு ரொம்ப கோவம் வந்துருச்சு. ఇంకా ఆయనకి బాగా కోపం వచ్చింది. யார் பேப்டிசம் கொடுப்பா அப்படின்னாரு. బాప్తీసం ఎవరిస్తారని అడిగారు. நான் தான் பேப்டிசம் கொடுப்பேன் அப்படின்னு. నేనే బాప్తీసం ఇస్తాను అన్నాను. நீங்களா அப்படின்னா, మీరు ఇస్తారా అని అడిగారు. లార్డ్స్ టేబుల్ அப்படின்னாரு. సరే దేవుని వల్ల రొట్టె ద్రాక్షరసం ఎవరిస్తారని అడిగారు. நான் தான் அப்படின்னா, నేనే ఇస్తానని చెప్పాను. ఆయనకి ఇంకా విపరీతమైన కోపం వస్తుంది. அவ்வளோதான். என்ன சொல்லலை அப்படின்னா கெட் அவுட் அப்படின்னு மட்டும் தான் சொல்லலை. என்ன గెట్ అవుట్ అని మాత్రమే చెప్పలేదు ఆయన, ఇంకంతే. அவ்வளோதான். அந்த பையனுக்கு ரொம்ப கஷ்டமா போச்சு. ఆ అబ్బాయికి పాపం నన్ను తీసుకెళ్ళిన అబ్బాయికి చాలా కష్టం అయిపోయింది. சாரி, ஐ டோன்ட் வாண்ட் டு ஹியர் எனிதிங் ஃப்ரம் யூ அப்படின்ட்டார். அப்படியே சொல்லிட்டார். అప్పుడు దట్ బ్రదర్ నో దట్ ఫాదర్. అప్పుడు వాళ్ళ నాన్నగారు వెంటనే ముఖం మీద చెప్పారంట, ఇంక మీ దగ్గర నుంచి నేను ఏమీ వినాలనుకోవట్లేదు, నాకేం చెప్పొద్దు. యువర్ ఆల్ సెల్ఫ్ అపాయింటెడ్. మీరందరూ మీకు సొంతగా మిమ్మల్ని మీరు నియమించుకున్నారు. బికాస్ ఆఫ్ యూ సచ్ పీపుల్ లైక్ ఓన్లీ దిస్ క్రిస్టియానిటీ నౌ ఇట్ ఈస్ లైక్ దిస్. మీలాంటి మనుషులను బట్టే ఈ దినముల్లో క్రైస్తవ్యం ఇలా ఉంది. ఓకే, గెట్ అవుట్ అని சொல்லாம என்னை வெளியில் அனுப்பிச்சிட்டார். బయటికి వెళ్ళు అని చెప్పకుండానే బయటికి పంపిస్తాడు ఆయన. ஸோ இதெல்லாம் என்ன அப்படின்னா, நான் என்ன செய்யணும் அப்படின்னா, ஒரு பைபிள் காலேஜுக்கு போயிருக்கணும்,
ఇక భౌతిక సంబంధమైన అర్హతలు ఎలా ఉంటాయంటే ఈ లోకంలో బైబిల్ కాలేజీకి వెళ్ళాలి, யாராவது பாஸ்டர் ஆர்டர் பண்ணியிருக்கணும், ఎవరో ఒకరు అభిషేకించాలని నియమించాలి పాస్టర్. இந்த செக்குலர் ஜாபுக்கு நம்ம போகக்கூடாது, మనం ఈ భూత సంబంధమైన ఎటువంటి ఉద్యోగానికి వెళ్ళకూడదు. இன்னும் சில சர்ச்சஸ்லாம் இன்னைக்கு இருக்கு மீச வைக்கக்கூடாது, மீசெல்லாம் வைக்கக்கூடாது, కొన్ని చర్చిల్లో అయితే మీసం కూడా ఉంచుకోకూడదు, మీసం కూడా తీసేయాలి, மீச வைக்கக்கூடாது, మీసం ఉండకూడదు, ஒயிட் அண்ட் ஒயிட் போட்டுக்கணும், ఎప్పుడు పైన తెల్లటి వస్త్రాలే వేసుకోవాలి, పైన కింద திருமணம் செய்யக்கூடாது, పెళ్లి చేసుకోకూడదు. அப்படியே திருமணம் செஞ்சாலும் ஃபிசிக்கல் ரிலேஷன்ஷிப் எப்படி வச்சுக்கணுங்கிறதுக்கு ரூல்ஸ் அண்ட் ரெகுலேஷன்ஸ் இருக்கு. ఒకవేళ పెళ్ళైనా కానీ వాళ్ళు భార్యాభర్తలు ఎప్పుడు కలవాలి అనే దానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. இதெல்லாம் பாருங்க இன்னைக்கு எந்த அளவுக்கு இன்னைக்கு வெளியில இருக்கு பாருங்க. இன்னைக்கு ఈ బయట పరిస్థితి ఎంత వరకు వెళ్ళిపోయిందో చూడండి మీరు. எல்லாம் ஃபிசிக்கல் ரிக்வயர்மெண்ட்ஸ், ఇవంతా భౌతిక సంబంధమైన అర్హతలు. இதுல இருந்தெல்லாம் ஆண்டவர் நம்மளை விடுவிச்சுட்டார். వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించారు. సో వీ హ్యావ్ టు లుక్ అట్ జీసస్. మనం యేసు వైపు చూడాలి. அவர் எந்த பேசிஸ்ல வரல அப்படின்னா பிசிக்கல் ரிக்வயர்மெண்ட் பேசிஸ்ல அவர் ஹை பிரிஸ்ட் ஆகவே இல்லை. ఆయన ఏ ఆధారం చేసుకుని యాజకుడు అవ్వలేదంటే భౌతిక సంబంధమైన ఇటువంటి అవసరతలు ఏమీ లేకుండా ఆయన యాజకుడు అయ్యారు. He became the high priest according to the pattern of Melchizedek. ఆయన ఈ మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన ప్రధాన యాజకుడు అయ్యారు మనకి. அதுல நாம் எல்லாரும் நம்ம என்ன செஞ்சறோம் அப்படின்னா நாம் ஆண்டவருக்கு சர்வ் பண்ண முடியும். అందును బట్టి మనం ఇప్పుడు ఏం చేయగలమంటే మనం అందరం కూడా దేవుని సేవించగలం. అది என்னது? అది என்ன ప్యాటర్న్? అది ఎటువంటి క్రమము? దట్ ఇస్ పవర్ ఆఫ్ indestructible life. అది నాశనము లేని జీవము కలిగిన క్రమము. அல்லது இன்னைக்கு காலையில் கேட்டது போல இட்டர்னல் லைஃப். అదే ఉదయకాలం ముందు మనం విన్నట్లుగా అది ఎప్పుడు ఉండే నిత్యము ఉండే శక్తి, undying life, నిత్య జీవము, incorruptible life. అది ఎప్పటికీ నాశనం అవ్వని నిత్య జీవము. அந்த இட்டர்னல் லைஃப் நம்ம இடத்துல இருக்கிறதுனால தான் நம்ம என்ன செய்ய முடியும்னா ஜனங்களுக்கு நாம் மினிஸ்டர் செய்ய முடியும். ఆ నిత్య జీవం మనలో ఉండడాన్ని బట్టి మనం ఏం చేయగలమంటే మనం ఇతరులకు సేవ చేయగలం. அந்த verse 17 அப்படி நான் வாசிக்கிறோம். అది 17వ వచనంలో ఉంది, అది మనం చదువుతాం. అழிయాத அதாவது పవర్ ఆఫ్ ఇండెస్ట్రక్టిబుల్ లవ్ அப்படின்னு వాసిக்கலாம். నాశనము లేని జీవము గల ప్రేమ అని మనం చదవగలం దాన్ని. அல்லது అழிయాத సమాధానం, నాశనము చేయలేని సమాధానం. 16వ వచనంలో ఉంది తెలుగులో. నాశనము చేయలేని సమాధానం, ఎప్పటికీ ఉండే సమాధానం. అழிయాத సంతోషం, నాశనము చేయబడిన సంతోషము. அல்லது அழியாத விசுவாசம், నాశనము చేయబడిన విశ్వాసము. எஸ், இதுதான் நமக்கு. இதுல தான் நம்ம மினிஸ்டர் செய்யணும். దీని నుంచే మనం పరిచర్య చేయగలం. நம்ம இந்த பிசிக்கல் ரிக்வயர்மெண்ட் எல்லாம் கிடையாது. ఈ భౌతిక సంబంధమైన అర్హతలు మనకు అవసరం లేదు. அழியாத ஜீவன், அழியாத ஜீவன், నాశనము చేయబడిన జీవము. என்ன அந்த அழியாதது? నాశనము లేని జీవము ఏంటంటే அன்பு ஒரு காலம் நம்ம இடத்துல அழியக்கூடாது. ఎప్పుడు కూడా అది నాశనం అవ్వకూడదు. சத்ருவை சிநேகிக்கிற அன்பு అழிయకూడదు, కురేయకూడదు. మనం ఇతరుల్ని ప్రేమించే, శత్రువుల్ని ప్రేమించే ఆ యొక్క ప్రేమ ఎప్పటికీ కూడా నాశనం అయిపోకూడదు. நம்முடைய சமாதானம் அழியக்கூடாது. మనలో ఉన్న ఆ యొక్క సమాధానం ఎప్పుడు నాశనం అయిపోకూడదు. நம்முடைய சந்தோஷம் அழியக்கூடாது. మనలో ఉన్న సంతోషం ఎప్పుడు నాశనం అయిపోకూడదు. எந்த உபத்திரவங்களையும் பாடுகளையும் நம்முடைய சமாதானத்தையும் நம்முடைய சந்தோஷத்தையும் நம்முடைய அன்பையும் நாம் இழந்துடக்கூடாது. ఎటువంటి కష్టంలోనైనా, ఎటువంటి శోధనలోనైనా మన సంతోషము, మన ప్రేమ ఎప్పుడు నాశనం అయిపోకూడదు. இதுக்கு ஒரு వల్లమే தேவை. இதுக்கு ஒரு power of the holy spirit కావాలి. yes, we need the power of the holy spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి. இந்த అழிయాத జీవనకు ஒரு వల్లమే వేணும், ஒரு పవర్ వేணும். ఇక నాశనం అయిపోని ఆ జీవితమును కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి. அதுக்கு தான் we need to be filled with the holy spirit always. అందుకనే పరిశుద్ధాత్మ చేత ఎల్లప్పుడూ మనం నింపబడి ఉండాలి. yes, அந்த லைஃப் நம்ம இடத்துல இருக்கணும். நமக்கு అటువంటి జీవితం మనలో ఉండాలి. இந்த லைஃப் இல்ல அப்படினா, ఇటువంటి జీవితం మనలో లేదు అంటే, இந்த indestructible life நம்ம இடத்துல இல்லனா, now we cannot serve people. నాశనము చేయబడని ఇటువంటి జీవితం మనలో లేదు అంటే మనం ఇతరులను సేవించలేము. இந்த indestructible life நானா ప్రొడ్యూస్ பண்ண முடியாது. ఈ యొక్క నాశనము చేయబడని ఈ జీవితముని నేను నా సొంతంగా ఉత్పత్తి చేసుకోలేను. I need the power. నాకు శక్తి కావాలి. హోలీ స్పిరిట్ నోడే పవర్ இருந்தா தான் அந்த ఇండెస్ట్రక్టిబుల్ లైఫ్ நான் காண்பிக்க முடியும். పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉంటేనే నేను నాశనం చేయబడిన జీవితంను చూపించగలను. ప్రియమానవులే, இந்த பேசிஸ்ல நாம் எல்லாருக்கும் நம்ம என்ன செய்யலாம் அப்படின்னா மினிஸ்டர் செய்யலாம். దీని ఆధారంగా మనం ఏం చేయగలమంటే ప్రతి ఒక్కరికి సేవ చేయగలం. ఓకే, జాన్ చాప్టర్ 17 எப்படி ஜீசஸ் இந்த அழியாத ஜீவனுக்குரிய வல்லமையின்படியே அவர் எப்படி மினிஸ்டர் செய்தாருங்கிறத நான் காண்பிக்க விரும்புகிறேன். యేసు ప్రభు ఏ విధంగా ఈ నాశనం చేయబడిన జీవితంతో ఇతరులకు సేవ చేశారనేది చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. So as we are responsible brothers, as we have some responsibilities in our local churches, మీరు ఈ బాధ్యత గల సహోదరులుగా ఉన్నారు కాబట్టి మీకు సంఘములో కొన్ని బాధ్యతలు ఉంటాయి. ஒரு சில
ஒரு சில ரெஸ்பான்சிபிலிட்டிஸை நாம் ஜீசஸ்டேருந்து தான் நம்ம கற்றுக்குறோம். కొన్ని బాధ్యతలు మనం యేసు ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఓకే, జాన్ చాప్టర్ 17. యోహాను సువార్త 17వ అధ్యాయము. நம்ம காலையில கூட கேட்டோம், ఇటర్నల్ లైఫ్ను నోయింగ్ గాడ్, నోయింగ్ హిస్ సన్. నిత్య జీవం అంటే దేవుని ఎరుగుటయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఎరుగుటయు నిత్య జీవం అని మనం పొద్దున విన్నాం. ఓకే, జాన్ చాప్టర్ 17 verse 2. 17వ అధ్యాయం 2వ వచనంలో మనం రీడ్ ఇట్ స్లోలీ. yes brother. verse 2. yes brother. నీ కుమారుడును నిన్ను మహింపర్చునట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. போதும். நம்ம முதல்ல நம்மளுடைய ஃபேமிலி நம்ம எடுத்துக்குவோம், நம்மளுடைய చర్చ్ పీపుల్ని நம்ம எடுத்துக்குவோம். మొదటగా మన కుటుంబాన్ని తీసుకుందాం, తర్వాత సంఘమును తీసుకుందాం. எப்போ how can we when and how can we exercise authority over our wife and children, our church people? మన సంఘం మీద, మన భార్య మీద, మన పిల్లల మీద ఎప్పుడు మనం అధికారం చేయగలము? நம்மளுடைய exercising our authority should not be empty. మనము అధికారము చూపించడం అనేది అది ఒట్టిదిగా ఉండకూడదు. நம்மளுடைய వైఫా இருந்தாலும் சரி, நம்மளுடைய children இருந்தாலும் சரி, we should not exercise empty authority over them. ఏమీ లేని ఒట్టి అధికారాన్ని మన భార్య మీద కానీ మన పిల్లల మీద కానీ మనం చూపించకూడదు. சிலர்லாம் தங்களுடைய பேரண்ட்ஸ் சில மனைவி பிள்ளைகள் இடத்துல இப்படி அத்தாரிட்டி எக்ஸசைஸ் பண்றாங்க. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర, భార్య పిల్లల దగ్గర అధికారాన్ని చూపిస్తూ ఉంటారు. நான் உன்னை பெற்றெடுத்தேன், నేను మిమ్మల్ని పోషిస్తున్నాను, நான் உன்னை படிக்க வச்சேன், నేను మిమ్మల్ని కన్నాను, నేను మిమ్మల్ని పోషిస్తున్నాను, నేను మిమ్మల్ని చదివిస్తున్నాను, நான் உன்னை படிக்க வச்சேன், నేను మిమ్మల్ని చదివిస్తున్నాను, ఐ యామ్ యువర్ డాడ్, నేను మీ తండ్రిని, సో ఐ ఎక్సైజ్ అథారిటీ ఓవర్ యూ, మీ నాన్నని కాబట్టి నీ మీద నేను అధికారం చూపిస్తాను. இன்னைக்கு இருக்கிற பிள்ளைகள் என்ன சொல்வார்கள் என்றால், ఈ రోజుల్లో ఉన్న పిల్లలు ఏ విధంగా అంటారంటే, வெளியில இருக்கிறதான கூலி ரிக்ஷா மேன் ஆல்సో ఫీడింగ్ దమ్ அப்படிதான் சொல்லுவான். ఈ రోజుల్లో పిల్లలు ఏమంటారంటే, బయట ఉన్న కూలీలు, రిక్షా వాళ్ళు కూడా పోషిస్తున్నారే వాళ్ళ పిల్లల్ని. என்ன நான் பெத்தேன் இதே சொல்லிட்டு அப்படிங்கிறான். ఏంటి కన్నాను అని చెప్పేసి ఇదే చెబుతావు అంటారు వాళ్ళు. எல்லாரும் தான் படிக்க வச்சான், எல்லாரும் தான் படிக்க வைக்கிறாங்க. అందరూ చదివిస్తున్నారు, నువ్వు చదివిస్తున్నావు. பெத்தா படிக்கணும், சாப்பாடு கொடுக்கணும், నువ్వు కంటే పోషించాలి, అంతే మరి. படிக்க வைக்கணும், చదివించాలి. போய் ரிக்ஷாக்காரன் நம்பி பாருங்க, వెళ్ళి రిక్షా వాళ్ళని చూడండి, எப்ப பார்த்தாலும் படிக்க வச்சேன் ஆளாக்குனட்டு, ఎప్పుడు చూసినా నేను చదివిస్తున్నాను అంటారు. இன்னைக்கு அப்படிதான் அதை டிஸ்பைஸ் பண்ணுவாங்க அந்த అథారిటీ. ఆ విధంగా మిమ్మల్ని అవహేళన చేస్తారు, మీ అధికారాన్ని వాళ్ళు. எஸ், அதே போல நம்முடைய சர்ச்சிலையும் நாம் எம்டி అథారిటీ எல்லாம் எக்ஸசைஸ் பண்ணக்கூடாது. అదే విధంగా సంఘములో కూడా లేని అధికారాన్ని చూపించకూడదు. நாம் எப்ப అథారిటీ எக்ஸசைஸ் பண்ண முடியும்? మనం ఎప్పుడు అధికారాన్ని చూపించగలం? జీసస్ தான் கற்றுக்கொள்றோம். యేసు ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. நித்திய ஜீவனை கொடுக்கும் பொருட்டு அவர் மாம்சமான யாவர் மேலும் அவருக்கு அதிகாரம் கொடுத்தார். నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఎస్, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్ கொடுக்கிறபடினால் அவர் நம்ம மேல எக்ஸசைஸ் அத்தாரிட்டி. నిత్య జీవం ఇవ్వగలిగినప్పుడు మాత్రమే అధికారాన్ని చెలాయించగలం. ఓకే, அப்படினா அடுத்த கேள்வி வந்துருது, వాట్ ఇస్ ఇటర్నల్ లైఫ్ அப்படினா. అయితే మనకి తర్వాత ప్రశ్న వస్తుంది, నిత్య జీవం అంటే ఏంటి? அதுக்கு தான் அடுத்த నెక్స్ట్ వర్స్ లో சொல்றாரு. అది తర్వాత వచనంలో మనం చూస్తున్నాం. ఇటర్నల్ లైఫ్ నో నోయింగ్ ఫాదర్, నోయింగ్ హిస్ సన్. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. இப்போ எப்படி நான் అథారిటీ ఎక్సర్సైజ్ பண்றது? ఇప్పుడు నేను ఎలాగ అధికారాన్ని చూపించాలి? என்னுடைய ఫ్యామిలీலயும், నా కుటుంబంలో, நம்மளுடைய చర్చిலயும், సంఘములోనైనా நாம் எப்படி స్పిరిచువల్ అథారిటీ ఎక్సర్సైజ్ பண்ண முடியும்? మనం ఈ యొక్క ఆత్మ సంబంధమైన అధికారాన్ని మనం ఎలా చూపించగలం? ఓకే, there are 5 things. 5 విషయాలు ఉన్నాయండి ఇక్కడ. நான் சுருக்கமா ஒண்ணா சொல்ல விரும்புறேன். ఒకటి చెప్తాను త్వరగా. నంబర్ 1 మొట్టమొదటిది అందులో, இதெல்லாம் மெல்கிசெதேக்கினுடைய వే ఆఫ్ மெல்கிசெதேக்கினுடைய మినిస్ట్రీ. இதெல்லாம் ఇది యొక్క మెల్కిసెదెకు యొక్క సేవా క్రమం. ఇదంతా అழிయాத జీవన్, అழிయాத జీవన్, నాశనము చేయబడిన నిత్య జీవము. దట్ ఈస్ ఇటర్నల్ లైఫ్. అదే నిత్య జీవము. இப்ப verse 6ல வாசிக்கிறோம். 6వ వచనంలో మనం చదువుతాం. అதாவது அந்த verse நீங்க எப்படி சற்று we can read it change like this. దీన్ని కొంచెం మార్చి చదువుదామా? అదో ఫర్ ఎగ్జాంపుల్ నౌ వి ఆర్ ఇన్ గుంటూరు. ఉదాహరణకి మనం గుంటూరులో ఉన్నాం ఇప్పుడు. ఓకే, ఇంగే బ్రదర్ జోసెఫ్ అండ్ వెంకట్ ఆర్ హియర్. జోసెఫ్ బ్రదర్, వెంకట్ బ్రదర్ ఇక్కడ ఉన్నారు. ఓకే, இந்த గుంటూరులో, ఈ గుంటూరులో, இந்த உலகத்தில் இருக்குல்ல, ఈ లోకములో అని ఉంది కదా, లోకము నుండి అన్న ప్లేస్ లో గుంటూరు నుండి అనుకున్నాం. இந்த గుంటూరు నుండి தேவன் தெரிந்தெடுத்து
இந்த 2 சகோதரர்களுக்கும் சில பீப்புளை கொடுத்துருக்கிறார். దేవుడు ఆయనకి తెలిసిన మనుషుల్ని ఈ సహోదరులకు ఇచ్చారు. எஸ், அப்படிதானே வாசிக்கிறோம். లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు. ஜீசஸ்க்கு ஃபாதர் 12 பேரை கொடுத்தார். యేసు ప్రభుకి తండ్రి 12 మందిని ఇచ్చారు. நீர் உலகத்தில் தெரிந்தெடுத்து எனக்கு தந்த மனுஷருக்கு அப்படின்னு வாசிக்கிறோம். లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు అనుంది. எஸ், இன்னொரு இடத்துல இன்னொரு பேரண்டல் ரெஸ்பான்சிபிலிட்டி அப்படின்னு வரும்பொழுது తల్లిదండ్రుల యొక్క బాధ్యత, ఒక తండ్రి యొక్క బాధ్యత అనే విషయానికి వస్తే இப்ப நான் எப்படி இந்த வசனத்தை எடுக்கணும்? నేను దీన్ని తీసుకోవాలి? எனக்கு என்னுடைய மனைவி, எனக்கு 4 பிள்ளைகள். నా భార్య, నాకు 4 పిల్లలు. ஓகே, எனக்கு தேவன் 5 பேரை கொடுத்தார். నాకు 5గురిని ఇచ్చారు. இந்த எனக்கு என்னுடைய லைஃப்ல தேவன் தெரிந்தெடுத்து எனக்கு தந்த 5 மனுஷருக்கு, ఈ నా జీవితంలో దేవుడు ఈ లోకము నుంచి నాకు అనుగ్రహించిన 5 మనుషులు. ஓகே, சர்ச்சா இருந்தா సంఘమైనా కానీ தேவன் நமக்கு இந்த உலகத்தில் தெரிந்தெடுத்த அந்த மனுஷருக்கு లోకము నుండి దేవుడు నాకు అనుగ్రహించిన మనుషులు చర్చిలోనైనా కానీ நான் என்ன செய்யணும்? అప్పుడు నేనేం చేయాలి? நீங்க வாசிக்கிறோம். ఇక్కడ చూస్తున్నాం మనం. இது மெசேஜ் டிரான்ஸ்லேஷன்ல இருந்து நான் உங்களுக்கு அந்த வேர்ஸை சொல்ல விரும்புகிறேன். మెసేజ్ ట్రాన్స్లేషన్ బైబిల్ నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను. I spelled out your character in detail அப்படின்றது. మీ యొక్క గుణగుణములన్నిటిని నేను స్పష్టంగా వాళ్ళకి విశదపరిచాను. பிதாவே, நீர் எனக்கு தந்த இந்த 12 பேருக்கு உம்முடைய திவ்ய சுபாவத்தை, உம்முடைய லைக்னஸ், உம்முடைய இமேஜ், உம்முடைய சாயலை நான் டீடைல்டா நான் விளக்கி காமிச்சிட்டேன். ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఈ 12 మందికి నీ దివ్య స్వరూప్యమును, నీ యొక్క గుణగుణములు అన్నిటిని వివరముగా వీరికి చూపించాను. ஃபாதருடைய கேரக்டர் என்ன? తండ్రి యొక్క గుణగుణములు ఏంటి? ஃபாதருடைய இமேஜ் என்ன? తండ్రి యొక్క రూపం ఏంటి? அவருடைய ஃபுல் ஆஃப் கிரேஸ் அண்ட் ஃபுல் ஆஃப் ட்ரூத் அப்படிங்கறத, அந்த திவ்ய சுபாவத்தை, டிவைன் நேச்சரை என் லைஃப்ல இருந்து நான் டெமோ பண்ணி காமிச்சேன். ఆ కృపా సత్య సంపూర్ణత అనేది నా జీవితంలోంచి వారికి చూపించాను, కనపరిచి చూపించాను. அப்பா, எவ்வளவு பெரிய ரெஸ்பான்சிபிலிட்டி! ఎంత గొప్ప బాధ్యత చూడండి ఇది. பிதாவே, நீர் எனக்கு தந்த மனுஷர்களுக்கு உம்மை யாருன்னே தெரியல. తండ్రి, నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులకి నువ్వెవరో తెలియదు. நான் என்ன செஞ்சேன் அப்படின்னா, నేనేం చేశాను అంటే, உம்மை நான் அறிந்திருக்கிறபடினால், నేను నిన్ను తెలుసుకున్నాను కాబట్టి, உம்முடைய டிவைன் நேச்சரை, మీ యొక్క అద్వితీయ స్వరూప్యము, அந்த லைஃப் ஆஃப் காட, దేవుని యొక్క జీవము, உம்முடைய லைக்னஸ் அண்ட் இமேஜ், మీ యొక్క రూపము ஏன் லைஃப்ல நான் எக்ஸ்பீரியன்ஸ் பண்ணி நான் உங்களுக்கு டெமோ பண்ணி காமிச்சேன். నా జీవితంలో నేను దాన్ని అనుభవించి వారికి ఒక ఉదాహరణకు ఒక డెమో లాగా చూపించాను. எஸ், இப்படிதான் ஜீசஸ் செஞ்சார். అది యేసు ప్రభు చేశారు. இதான் நம்மளுடைய ரெஸ்பான்சிபிலிட்டி. இப்ப ఇది కూడా మన బాధ్యత. ఇప్పుడు நாம் சர்ச்சில் சமயங்களில் நம்ம என்ன செய்யணும்னா, வி க்ளோரி இன் நம்பர். మన చర్చిలో చాలా సార్లు సంఖ్యను చూసి చాలా మనం ఎంతో ఉత్సాహపడుతూ ఉంటాం. என்னுடைய சர்ச்சில் அப்படின்னு என்னுடைய சர்ச்சில் 300 people 200 people அப்படிங்கிறாங்க. సంఘంలో 300 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. எவனுக்கு அதிகம் கொடுக்கப்பட்டதோ அவனிடத்தில் அதிகம் எதிர்பார்க்கப்படும். ఎవరికి ఎక్కువగా ఇవ్వబడుతుందో వారి దగ్గర నుంచి ఎక్కువగా ఆశించబడుతుంది. ஓகே, உன் சர்ச்சில் 300 பேர் இருக்காங்கல்ல, మీ సంఘంలో 300 మంది ఉన్నారు కదా, ரகசியமா அதை வந்து இச்சித்தல்ல, அதை டிசைட் பண்ணல, நீ அதை சீக்ரெட்ல அப்படி முத்தம் போட்டல்ல, రహస్యంగా నీ హృదయంలో నువ్వు చాలా సంతోషపడ్డావు కదా, ఇంతమంది ఉన్నారని ముద్దు పెట్టుకున్నావు కదా రహస్యంగా. ఓకే, இப்ப தேவன் என்ன எதிர்பார்ப்பார் அப்படின்னா, ఇప్పుడు దేవుడు ఏం ఎదురు చూస్తున్నారు? have you explained me? నువ్వు నన్ను వాడికి వివరించావా? have you demonstrated my life to them, to the 300 people? నా జీవితాన్ని వాళ్ళకి విశదపరిచి చూపించావా? అక్కడ లేదన్నా முடிஞ்சு போச்சு. అక్కడ లేదంటే ఇంక అయిపోయింది. we have to give an account. మనం వెంటనే లెక్క చెప్పాలి ప్రభువుకి. இதான் நம்மளுடைய ரெஸ்பான்சிபிலிட்டி. ఇదే మన బాధ్యత. நீர் உலகத்தில் தெரிந்தெடுத்து எனக்கு தந்த மனுஷருக்கு உம்முடைய நாமத்தை, உம்முடைய கேரக்டரை, உம்முடைய லைஃபை நான் டெமோ பண்ணி காண்பிச்சேன். ఈ లోకము నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులకి నీ నామమును, నీ గుణగుణములను నేను ప్రత్యక్షపరిచాను, నేను చూపించాను. தேவ சாயலை காமிச்சிக்கிட்டே இருக்கணும். நம்மளோட பீப்புள் நம்மள்ட்ட பார்த்துக்கிட்டே இருக்கணும். దేవుని యొక్క స్వరూప్యమును మనం చూపిస్తూనే ఉండాలి. మనుషులు దాన్ని మనలో చూస్తూనే ఉండాలి. அதாவது ஃபார் எக்ஸாம்பிள், ఉదాహరణకి அதுக்கு முன்னால ஜான் சாப்டர் 14ல యోహాను సువార్త 14వ అధ్యాయంలో பிலிப்பு ஒரு கேள்வி கேட்டார். ఫిలిప్పు ఒక ప్రశ్న అడుగుతున్నారు. 9வது verse 8ல வாசிக்கிறோம். 8వ వచనంలో, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, எங்கள் பிதாவை காண்பியும், அது போதும் அப்படின்ட்டார். తండ్రిని మాకు కనపరచు, మాకంతే చాలు. என்ன பிலிப் இப்படி ஒரு கேள்வி கேட்டுட்ட? ఏంటి ఫిలిప్ ఇలాగ ప్రశ్న అడిగాడు? இவ்வளவு நான் இத்தனை நாளா உன்னோட கூட இருந்தேன், இன்னும் அறியலையா? ఇంతకాలం నేను నీతో ఉన్నాను కానీ ఇంకా నీకు తెలియలేదా? என்ன கண்டல்ல, నన్ను చూడలేవా?
చూసావు కదా, என்னை கண்டவன் நீ பிதாவை கண்டாய். నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. எப்படி நீ பிதாவை காண்பின்னு சொல்லுவ நீ? నువ్వు ఎలాగ తండ్రిని చూపించమని అడుగుతున్నావు? See verse 9. 9వ వచనం You చూడండి. please read. యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగువా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? இப்ப பிதாவை டெமோ பண்ணி காமிச்சார். ஃபாதர் எப்படிப்பட்டவர்ங்கிறது காண்பிச்சார். తండ్రి ఎలా ఉంటారు అనేది తన జీవితంలో ఆయన ఒక డెమోలాగా చూపించారు. அப்ப பிதாவை காண்பிச்சாரான்னு இப்பதான் காண்பிச்சிருக்காரு. తండ్రి ఎలా ఉంటాడు అని చెప్పి ఈయన చూపించారు. எது எது பிதாவுடைய சாயல்? తండ్రి యొక్క స్వారూప్యం ఏంటి? அந்த டிவைன் நேச்சர், அவருடைய அந்த దైవికమైన ఆయన స్వభావం ఏంటి? எப்படின்னா நன்றிகட்ட, அன்கிரேட்ஃபுல், அன்தாங்க்ஃபுல் அந்த யூதாஸ்னுடைய கால கழுவுனார் பாருங்க. ఏమాత్రము కృతజ్ఞత లేని, ఏమాత్రము గుర్తు పెట్టుకోలేని, చేసిన మంచిని గుర్తు పెట్టుకోలేని యూదా కాళ్ళు కడిగారు చూడండి. நான் உங்க 12 பேருடைய கால கழுவுனல்ல, మీ 12 మంది యొక్క కాళ్ళు నేను కడిగాను కదా. அப்ப நீ என்ன பார்த்தல்ல, అప్పుడు నువ్వు నన్ను తండ్రిని చూసావు కదా నాలో. பிதா இப்படியே இருக்கிறார், తండ్రి ఈ విధంగానే ఉంటారు, ஃபாதர் இப்படிதான் இருக்கிறார். తండ్రి ఇలాగే ఉంటారు. அதாவது என்னால ஒரு காரியத்தை மட்டும் என்னால என்ன செஞ்சுக்க முடியலன்னா என்னால ஏற்றுக்கொள்ளவே முடியல. ఒక విషయము నేను అర్థం చేసుకోలేకపోయాను, ఒక విషయం మాత్రం. இது இன்னும் எனக்கு என்ன சார் புத்திக்கு எட்டாததா இருக்கு. అది నాకు ఇంకా అందని విషయము కిందే ఉంది, నా బుద్ధికి అందని విషయము కిందే ఉంది. அதாவது ఏంటంటే ஜீசஸ் சீஷருடைய கால்களை கழுவுனார்னா என் மைண்ட், என்னோட ரீசனிங் ஒத்துக்குது. Jesus, he washed his disciples' feet, no? I could my reasoning could accept it. యేసు ప్రభు శిష్యుల కాళ్ళు కడిగిన విషయము నా ఆలోచన అంగీకరిస్తుంది, దాన్ని నేను ఒప్పుకునేటట్లుగా చేస్తుంది. బట్ జీసస్ என்ன சொன்னார்? కానీ యేసు ప్రభు ఏం చెప్పారంటే, என்னை கண்டவன் నన్ను చూచిన వాడు என் பிதாவை கண்டவன், తండ్రిని చూచిన వాడు అని చెప్తున్నాడు. நான் இப்ப கால் கழுவுனல்ல, ఇప్పుడు నేను కాళ్ళు కడిగాను కదా, என் பிதாவும் இப்படிதான் இருக்காரு, నా తండ్రి కూడా ఇలాగే ఉంటారు. இதை நம்மளால என்ன செய்ய முடியலன்னா திங்க் பண்ண முடியல. ఇది మన వల్ల ఆలోచించలేకపోతున్నాం. இயேசுவே, நீர் பூமியில ஒரு அடிமையின் பாண்ட் ஸ்லேவா வந்து நீங்க கால் கழுவுனீங்க, ఓకే. యేసు ప్రభువా, నీ లోకంలోనికి ఒక దాసుడు కింద వచ్చి నువ్వు కాళ్ళు కడిగావు, అది ఓకే. బట్ ఫాదర్, such a heavenly father, அவர் கால் கழுவுகிறார் அப்படிங்கறத என்ன செய்ய முடியல, நம்ம ரீசனிங் ஒத்துக்க மாட்டேங்குது. అంత మహోన్నతుడైన దేవుడు వచ్చి కాళ్ళు కడిగారు అంటే మన ఆలోచన ఒప్పుకోలేకపోతుంది దానికి. அப்ப பிதா எப்படிப்பட்டவரா இருக்கார் பாருங்க. తండ్రి ఎటువంటి వారుగా ఉన్నారో చూడండి. అప్పుడు அதுதான் பிதாவை டெமோ பண்ணி காண்பிச்சார். అదే తండ్రిని అలాగా క్రియాపూర్వకంగా చూపించడం అంటే. దట్ ఇస్ సర్వింగ్ స్పిరిట్. అదే సేవకుని యొక్క ఆత్మ, సేవించే ఆత్మ. గాడ్ అవ్వలో హ్యూమిలిటీயா இருக்கார், అవ్వలో హంబులా இருக்கார். దేవుడు అంత దీనులుగా ఉన్నారు, అంత తగ్గించుకుని ఉన్నారు. அதாவது சன் ஜீசஸ் கிரைஸ்ட் தான் ஹம்பிளா இருப்பார், ஃபாதர் வந்து சிங்காசனத்துல உட்கார்ந்துட்டு இருப்பார்ல. இல்ல, కుమారుడేమో ఇక్కడ దీనుడిగా ఉండి తండ్రి సింహాసనం మీద మాత్రం కూర్చుని ఉండలేదు. ஃபாதரும் ஹம்பிளா இருக்கார், తండ్రి కూడా దీనుడుగా ఉన్నారు. நான் கால் கழுவுனேனே, என் பிதா கால் கழுவுனார். నేను కాళ్ళు కడిగానంటే తండ్రి కాళ్ళు కడిగినట్టే. என்னை கண்டவன் என் பிதாவை கண்டான். నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. இப்படிதான் ஃபாதர் டெமோ பண்ணி காமிச்சிட்டே இருந்தார். ఈ విధంగా తండ్రిని చూపిస్తూనే ఉన్నారు అలాగా క్రియాపూర్వకంగా. so many areas, 3.5 years. ఇంకా చాలా 3.5 సంవత్సరములు ఆయన వెళ్ళిన ప్రతి ప్రదేశములోనూ చూపిస్తున్నారు. ప్రియమానవులు, ఎவ்வளவு பெரிய రెస్పాన్సిబిలిటీ நமக்கு. ప్రియమైన వారలారా, ఎంత గొప్ప బాధ్యత మన మీద ఉందో చూడండి. நாம் இயேசுவை, பிதாவை நான் காண்பிச்சுக்கிட்டே இருக்கணும். మనం తండ్రిని చూపిస్తూనే ఉండాలి. எஸ்பெஷலி நம்மளுடைய ஃபேமிலியில, మన ముఖ్యంగా మన కుటుంబంలో. ஒரு முறை என்னுடைய சும்மா ஒரு எக்ஸாம்பிளுக்கு ஒரு காரியத்தை சொல்றேன். ఉదాహరణకి నేను చెప్తున్నాను. ఒకసారి ఏం జరిగిందంటే, என்னுடைய ஃபர்ஸ்ட் சன்னுடைய மேரேஜுக்கு, నా మొదటి కుమారుడి వివాహం సమయంలో என்னுடைய ஒய்ஃப்னுடைய வெரி க்ளோஸ் ரிலேட்டிவ்க்கு இன்விடேஷன் வச்சுட்டு வந்தோம். என்னுடைய ஃபர்ஸ்ட் சன்னுடைய வெட்டிங்காக. నా మొదటి కుమారుని వివాహానికి నా భార్య యొక్క సమీప బంధువు, చాలా అత్యంత సమీప బంధువుకి మేము వెళ్ళి వివాహ పత్రిక ఇచ్చి వచ్చాం. நாங்கள் 2 பேரும், நானும் என் ஒய்ஃப் போய் வச்சுட்டு வந்தோம். ఇద్దరం, నేను నా భార్య ఇద్దరం వెళ్ళి వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చాం. அவங்க இதுக்கு என்ன செஞ்சாங்க அப்படின்னா, వాళ్ళు ఏం చేశారంటే, அவங்க வீட்டில் உள்ளதான ஒரு 10th ஸ்டாண்டர்ட் பாய் அனுப்பிச்சு வச்சுட்டாங்க. மேரேஜுக்கு அனுப்பிச்சு சும்மா ஏதோ ஒரு கிஃப்ட்டை கொடுத்து ஒரு 10th ஸ்டாண்டர்ட் பாய் அனுப்பிச்சு வச்சுட்டாங்க. వాళ్ళు ఏం చేశారంటే, పెళ్ళికి రాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న 10వ తరగతి చదివే ఒక అబ్బాయిని, వాళ్ళ అబ్బాయిని ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి పెళ్ళికి పంపించారు. ஓகே, நாங்கள் ஒன்றும் அதை எடுத்துக்கல, சீரியஸாக எடுத்துக்கல. நமக்கு அது நோ எக்ஸ்பெக்டேஷன். మేము దేన్ని ఆశించలేదు కాబట్టి దేన్ని మేము తీవ్రంగా తీసుకోలేదు. ఓకే,
அடுத்து என்னுடைய ரெண்டாவது சன்னுடைய மேரேஜ். తర్వాత రెండో కుమారుడి పెళ్లి చేసే సమయం వచ్చింది. அந்த டைமில் அவங்க எங்கே போயிட்டாங்கன்னா சென்னைக்கு போயிட்டாங்க. ఆ టైంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే చెన్నైకి వెళ్ళిపోయారు. ஓகே, இப்போ மறுபடியும் இப்போ என்ன செய்கிறோம் அப்படின்னு செகண்ட் டைம் அந்த செகண்ட் இன்விடேஷனுக்கும் சென்னைக்கு போகிறோம். ఇప్పుడు రెండోసారి ఏం చేసామంటే సరే రెండోసారి వివాహ పత్రిక ఇవ్వడానికి చెన్నై వెళ్ళాం. ஓகே, மேரேஜ் இன்விடேஷன் வச்சுட்டு இன்வைட் பண்ணிட்டு வந்தோம். వెళ్ళాము, వివాహ పత్రిక ఇచ్చాము, వాళ్ళని ఆహ్వానించి వచ్చాం. ஒரு 3 வருஷம் கழிச்சு இப்போ அந்த பையன் வந்து இப்போ காலேஜுக்கு போயிட்டான். ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయింది. ది సేమ్ బాయ్, 10వ తరగతి అబ్బాయి ఇప్పుడు కాలేజీకి వెళ్ళాడు. అదే అబ్బాయి, ది సేమ్ బాయ్ కేమ్. మళ్ళీ అదే అబ్బాయి వచ్చాడు పెళ్లికి. இப்போ கொஞ்சம் இப்படி இருந்தா கொஞ்சம் இப்படி இருக்கான். அப்ப అప్పుడు ఇంత ఉన్నాడు, ఇప్పుడు ఇంత అన్నాడు, అంతే. மறுபடியும் வந்தான் మళ్ళీ వచ్చాడు. சரி, முடிஞ்சிருச்சு. ரெண்டாவது மேரேஜ் முடிஞ்சிருச்சு. రెండో పెళ్లి కూడా అయిపోయింది. இப்போ அவங்க வீட்டில் உள்ளதான ஒரு ஃபர்ஸ்ட் மேரேஜ் ஒன்று நடக்குது. ఇప్పుడు వాళ్ళ ఇంటిలో మొదటి వివాహం జరుగుతుంది. அவங்க வீட்டில் உள்ள மேரேஜ், వాళ్ళ ఇంటిలో పెళ్లి. ఇప్పుడు உலகம் என்ன சொல்லி கொடுக்குன்னா టిట్ ఫార్ టాట్. ఇప్పుడు లోకం ఏం చెప్తుందంటే పన్నుకి పన్ను, వాళ్ళు ఏం చెప్పారో మనం అదే చేద్దాం. பதிலுக்கு பதில் சரிக்கு சரி. వాళ్ళకి ఏం చెప్పారో మనం అలాగే చేద్దాం. இப்போ என்னுடைய 4 பாய்ஸ் எப்படி எதிர்பார்த்துட்டு இருக்காங்கன்னா டாடி மம்மி என்ன செய்ய போறாங்க. ఇప్పుడు నలుగురు పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నా నలుగురు పిల్లలు డాడీ మమ్మీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు. ஒரு எக்ஸ்பெக்டேஷன், டாடி மம்மி என்ன செய்ய போறாங்க. ఇప్పుడు డాడీ మమ్మీ ఏం చేయబోతున్నారు. அவங்க దే கேம் అండ్ எங்களுக்கு இன்விடேஷன் வச்சாங்க. వాళ్ళు భార్య భర్త వచ్చి మాకు ఆహ్వాన పత్రిక ఇచ్చారు. நாம் கர்த்தரால் போதிக்கப்பட்டிருக்கோம். మనం దేవుని చేత బోధింపబడిన వారు. நாம் சரிக்கு சரி நாம் செய்ய போறது கிடையாது. మనం అలా లెక్క సరి చూసే వాళ్ళం కాదు. ఓకే, వి డిసైడెడ్. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. நாங்கள் 2 பேரும் போறதா, ఇద్దరం వెళదాం. நாங்கள் 2 பேரும் தான் போனோம். మేము ఇద్దరం వెళ్ళాం. அப்போ பிள்ளைகள் எதிர்பார்க்குறாங்க, என்ன பார்க்குறாங்க அப்படின்னா இப்போ டாடி மம்மி இப்போ எப்படி முடிவெடுக்க போகிறாங்க, எப்படி நடக்க போகிறாங்க. ఇప్పుడు డాడీ మమ్మీ ఇప్పుడు ఏ విధంగా అక్కడ నడుచుకుంటారు, ఏం చేయబోతున్నారు అని పిల్లలు ఎదురు చూస్తున్నారు. அதில் ஒரு பையன் சொல்கிறான், అది ఒక కుమారుడు అంటున్నాడు అనమాట, அதெல்லாம் டாடி மம்மி அதெல்லாம் போயிட்டு வந்துருவாங்க அப்படிங்கிறான். మా డాడీ మమ్మీకి అదే ఉండదు, వాళ్ళు వచ్చేస్తారు ఇంకంతా అంటున్నాడు. அதே மாதிரி நாங்கள் போனோம். అలాగే మేము వెళ్ళాం, போய் ஆசீர்வதிச்சு வந்தோம். వెళ్ళి వాళ్ళని బ్లెస్ చేసి వచ్చాం. அப்போ ஆண்டவர் ஒரு காரியத்தை சொன்னார். అప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు. எப்படி ஆண்டவர் போதிச்சு கொடுத்தாரு, என்ன ஸ்பிரிட்ல போகக்கூடாது அப்படின்னா, దేవుడు అప్పుడు ఏం బోధించారంటే ఎటువంటి ఆత్మను కలిగి అక్కడికి వెళ్ళకూడదంటే, என் மேரேஜுக்கு என் 2 மேரேஜுக்கு உன் பையனை அனுப்பிச்சு வச்ச, இந்த மேரேஜுக்கு நாங்களே வந்திருக்கோம் பார்த்தியா அப்படின்னு மூக்கறுத்து விடுற மாதிரி போகாத. మా ఇంట్లో జరిగిన 2 పెళ్లిళ్ళకి నీ ఒక మీ అబ్బాయిని ఒకరిని పంపించారు, మీ పెళ్లికి చూసారా మేము అందరం కలిసి వచ్చాం అని ఇలా కాళ్ళు రగరేసుకుని వాట్ ఏ రైచియస్నెస్, వాట్ ఏ రైచియస్ పీపుల్ వి ఆర్ அப்படிங்கற ஸ்பிரிட்ல போகாத. మేము ఎంత నీతిమంతులము అన్నటువంటి ఆత్మతో వెళ్ళకూడదు అక్కడికి. உன்னுடைய రైచియస్నెస్ அவங்கள போய் హంబుల్ ఆకిడ కూడదు. మన యొక్క నీతి వెళ్ళి వాళ్ళని అలాగా తక్కువ వారు చేసేదిగా ఉండకూడదు. See, sinner, you are a saved sinner. ఎందుకంటే నీవు కూడా అదే ఆ రకమైన పాపివే కాబట్టి. அவங்களுக்கு 1000 రీజన్స్ இருக்கலாம் வராம இருக்கிறது. వాళ్ళు రాకుండా ఉండడానికి వాళ్ళకి 1000 కారణాలు ఉండొచ్చు. அவர்கள் ஹீத்தனா இருக்கிற அப்படினால தேவனை அறியாம அஞ்ஞானிகளா இருக்கிற அப்படினால, వాళ్ళు అన్యులుగా ఉండడాన్ని బట్టి, దేవుని తెలియని వారుగా ఉండడాన్ని బట్టి அவங்களுக்கு மத்தியில போய் நம்மள రైచియస్నెస్ எல்லாம் அப்படி காமிக்கணும்ங்கறதெல்லாம் இல்ல. వారి మధ్యలోనికి వెళ్ళి మన నీతిని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. Go and bless the couple. వెళ్ళి వాళ్ళని అక్కడ జంటను ఆశీర్వదించండి, pray for them. వారి కొరకు ప్రార్థన చేయండి. అங்க என்ன நடந்தது அப்படின்னா, అక్కడ ఏం జరిగిందంటే அந்த க்ளோஸ் அந்த பேரண்ட்ஸ் எங்களை எதிர்பார்த்தாங்க, நாங்க சாப்பிடுவோமா சாப்பிடாம போறோமான்னு பார்த்துட்டு இருந்தாங்க. అక్కడ ఉన్న వాళ్ళు మేము భోజనం చేసి వెళ్తామా భోజనం చేయకుండా వెళ్తామా అని ఎదురు చూశారు. 2 பேரும் அவங்களோட ஸ்பிரிட் எங்களை செக் பண்றாங்க. వాళ్ళ ఆత్మ మమ్మల్ని పరీక్షిస్తుంది. అలాగా వాళ్ళు చూస్తున్నారు. நாங்க ஹஸ்பண்ட் வைஃப் உட்கார்ந்து நல்லா சாப்பிட்டு வந்தோம். మేము ఇద్దరం చక్కగా కూర్చొని చక్కగా తినేసి వచ్చాం. நமக்கு அதெல்லாம் எது கிடையாது, நமக்குலாம் அது கிடையாது. మనకి ఇంకా అలాంటిది ఏమి ఉండదు. ஸோ இப்போ பிள்ளைகளுக்கு நாம் வந்து எப்படி காமிக்கணும், எப்படி எக்ஸ்பிளைன் பண்ணி காமிக்கணும். మన పిల్లలకి మనం ఏ విధంగా తండ్రి గుణములను ఇలాగ బోధించగలం. சும்மா ஆகாயத்துல நாம் சும்மா எம்டியா அது பண்ணிட்டு இருக்க கூடாது. మనం ఏమీ లేనిగా ఒట్టి మాటలు చెప్పేవారి కింద ఉండకూడదు. சின்ன சின்ன ஈவெంట్స్ல எல்லாம் சொல்றேன், చిన్న చిన్న సంఘటనల గురించి నేను చెప్తున్నా. நம்ம గాడ్ நம்ம డెమో பண்ணி காமிக்கணும். దేవుణ్ణి మనం ఒక డెమో లాగా చూపించాలి. நம்மளுடைய கிரைஸ்ட் லைக்னஸ் நம்ம வெளிப்படுத்திட்டே இருக்கணும். క్రీస్తు మాదిరిని మన జీవితంలో క్రీస్తు పోలికను మనం చూపించాలి. yes, இதான் நம்மளுடைய ரெஸ்பான்சிபிலிட்டி. అదే మన బాధ్యత. we can say 1000 things for this. దీని నుంచి మనం ఇంకా 1000 మాటలు చెప్పుకోవచ్చు. ఓకే, நம்மளுடைய రెండవ రెస్పాన్సిబిలిటీ, మనకు రెండో బాధ్యత ఏంటంటే இதான் గివింగ్ ఇటర్నల్ లైఫ్. ఇదే నిత్య జీవం ఇవ్వడం అంటే. லைஃப் ஆஃப் காட் நாம வாங்கி அந்த லைஃபை நாம் எக்ஸ்பீரியன்ஸ் பண்ணிட்டு நாம் லைஃபை கொடுக்கணும். దేవుని యొక్క జీవమును
మనం పొందుకుని దాన్ని మనం అనుభవించి దాన్ని ఇతరులకు ఇవ్వటం. Then verse நம்மளுடைய second responsibility. తర్వాత రెండో బాధ్యత Verse 8 8వ వచనంలో ఉంది, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవన్నీ నీ వల్లనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. நீர் எனக்கு கொடுத்த வார்த்தைகளை నీవు నాకు అనుగ్రహించిన వార్తகளே నీళ్ళు బ్రదర్ நான் அவர்களுக்கு கொடுத்தேன். இல்ல நீர் கொடுத்த வார்த்தைகளை எல்லாம் நான் அவர்களுக்கு கொடுத்தேன். నీవు నాకు ఇచ్చిన మాటలు అన్ని ఓకే దట్ ఇస్ ఇన్ 7 బ్రదర్. ఓ ప్లీజ్ రీడ్. నీవు నాకు అనుగ్రహించిన మాటలను నేను వారికి ఇచ్చి ఉన్నాను. yes அப்ப நம்மளோட ரெஸ்பான்சிபிலிட்டி అంటే మన బాధ్యత. గివింగ్ ఇటర్నల్ లైఫ్ టు అవర్ పీపుల్ அப்படினா ఇతరులకి మనం నిత్య జీవమును ఇవ్వాలి అంటే தேவன் நமக்கு தந்தருளின வார்த்தைகள் எல்லாம் அவங்களுக்கு நாம் கொடுக்கணும். దేవుడు మనకు అనుగ్రహించిన మాటలన్నీ మనం వారికి ఇవ్వాలి. இப்போ இன்னைக்கு காலையில நம்ம கேட்டோம். ఇప్పుడు ఉదయకాలం ముందు మనం విన్నాం. యుఎస్ లో ఇప్పుడు నైట్ టైం ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు రాత్రి అయింది. at the age of 85 85 సంవత్సరాల వయసులో దేవునిடத்திலிருந்து பெற்ற அந்த భారமான వార్తகளை இன்னைக்கு కాலையில நம்ம கொடுத்துட்டார். దేవుని దగ్గర నుంచి పొందుకున్న భారమైన వాక్యములన్నీ మనకి ఉదయకాలం ముందు అనుగ్రహించారు. కన్సర్న్ బర్డెన్, ఎందుకంటే వారికున్న ఆ యొక్క బాధ్యత మన మీద ఉన్న అటువంటి భారం అటువంటిది. బ్రదరుடைய బుక్ హియర్ ఓ మై సన్స్ அப்படின்னு ஒன்னு இருக்கு. నా కుమారులారా వినుడి, హియర్ ఓ మై సన్స్ అనే బుక్ ఉంది బ్రదర్ది. இன்னைக்குலாம் మొబైల్ కాలం, இன்னைக்குலாம் మొబైల్ స్మార్ట్ ఫోన్ இதெல்லாம் இன்னைக்கு நாட்கள். ఈ దినముల్లో ఇప్పుడు అన్ని మొబైల్లు స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి. அந்த நாட்கள் எல்லாம் பிள்ளைகள் 18 வயசு 17 முடிச்ச உடனே எல்லாம் యూఎస్ போயிட்டாங்க. ఆ దినముల్లో 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత బ్రదర్ వాళ్ళ పిల్లలందరూ యుఎస్ వెళ్ళిపోయారు. அவர்களுக்கு போட்ட ఈమెయిల్ எல்லாம் అవి వాళ్ళకి రాసిన ఈమెయిల్ అన్నమాట. ఇవన్నీ బ్రదర్ వాళ్ళకి రాసిన ఈమెయిల్. அந்த புக் நீங்க படிச்சு பாருங்க. ఆ బుక్ మీరు చదివి చూడండి. ట్రాన్స్లేటెడ్ హియర్ தமிழ்ல இப்ப நமக்கு வந்துட்டு இருக்குல்ல, தமிழ்ல இப்ப ప్రాసెస్ అండ్ ప్రాసెస్ல இருக்குது. తెలుగులో ఉంది, మీరు దాన్ని చదవండి. తమిళ్లో ఇంకా ముద్రిస్తున్నారు. தூரத்தில் இருக்கக்கூடிய தன்னுடைய 4 பிள்ளைகளுக்கும் பாரத்தோடு கர்த்தர் தந்த வார்த்தைகளை கொடுத்தார். దూరంలో ఉన్న తన 4 పిల్లలకి దేవుని దగ్గర నుంచి పొందుకున్న భారమైన ఆ యొక్క మాటలను వారికి ఎలా అందించారో చూడండి. எவ்வளவு பெரிய ரெஸ்பான்சிபிலிட்டி, ఎంత గొప్ప బాధ్యత. ஆண்டவரே நான் அது மாதிரி இல்லையே, తండ్రి నేను ఆ విధంగా లేను కదా, நான் எவ்வளவு அதுல ஃபெயிலியரா இருக்கேன், నేను అందులో ఎంతగా తప్పిపోయాను. சரி ரைட். இப்ப நம்மளுடைய சர்ச்சில் உள்ள பிள்ளைகளுக்கு, ఇప్పుడు మన సంఘములో ఉన్న పిల్లలకి தேவனிடத்திலிருந்து வார்த்தைகளை நாம் அவர்களுக்கு கொடுக்கணும். దేవుని దగ్గర నుంచి పొందుకున్న మాటలను మనం వారికి ఇవ్వాలి. ஆலோசனைக்காக நிப்பாங்க, వాళ్ళు ఒక సలహా కోసం నీ దగ్గరకు వస్తారు. அவர்களுக்கு தேவ ஆலோசனைகள் நாம் கொடுக்கணும். దేవుని యొక్క సలహాలు మనం వారికి ఇవ్వాలి. ఓకే verse 9 9వ వచనంలో, நான் அவர்களுக்காக வேண்டிக் கொள்கிறேன், నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. எதுக்காக வேண்டிக் கொள்கிறேன்? verse 15 உடைய latter part. ఎందుకని ప్రార్థన చేస్తున్నారంటే 15లో ఆఖరి భాగంలో మనం చూస్తే, தீமையிலிருந்து காக்கும்படி நான் வேண்டிக் கொள்கிறேன், దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. இந்த உலகத்தினுடைய தீமைக்கு எங்களுடைய பிள்ளைகளை காத்துக்கொள்ளும்படிக்கு, எங்களுடைய சபையாரை காக்கும்படிக்கு நாம் என்ன செய்யணும்? வேண்டுகிறேன். ఈ లోకములో ఉన్న దుష్టత్వము నుంచి, ఆ యొక్క పాపము నుంచి మన బిడ్డలను కాపాడడానికి మనం ప్రార్థన చేయాలి. எஸ், நம்மளுடைய ஜனங்களுக்காக, நம்மளுடைய மனைவி பிள்ளைகளுக்காக, நம்மளுடைய சபைக்காக நாம் ஜெபிக்கணும். మన మనుషుల కొరకు, మన భార్య పిల్లల కొరకు, మన సంఘము కొరకు మనం ప్రార్థన చేయాలి. 2-3 ఎల్డర్స్ இருந்தாங்க அப்படின்னா 2-3 ఎల్డర్స్ సభలో உள்ள பிரச்சனைகள் పీపుల్కాக நாம் வேண்டிக் கொள்ளணும். 2-3 పెద్దలు ఉన్నారంటే వాళ్ళిద్దరు సంఘములో ఉన్న మనుషుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఓకే, 4వ రెస్పాన్సిబిలిటీ, 4వ బాధ్యత. verse 12 వాసిக்கிறோம். 12వ వచనం మనం చదువుతున్నాం. நான் அவர்களுடனே உலகத்தில் இருக்கையில் அவர்களை நாமத்தினாலே காத்துக்கொண்டேன். నేను వారిని భద్రపరిచితిని గనుక ఎవడునూ నశించిపోలేదు. నా காத்துக்கொண்டேன். அவருடைய నేను వారిని భద్రపరిచితిని. எஸ், அவர்களை நாம் உலகத்தால் கரைபடாதபடிக்கு நாம் அவர்களை காத்துக்கொள்ளணும். ఈ లోకంలో వారికి వెళ్ళి కలిసిపోకుండా వారిని మనం భద్రపరిచే వరకు நம்மளுடைய ஃபேமிலியில் உள்ளவர்களை நாம் காக்கணும், நம்முடைய சபையில் உள்ளவர்களை நாம் காத்துக்கொள்ளணும். మన సంఘంలో ఉన్న వాళ్ళని మనం భద్రపరచుకోవాలి, మన కుటుంబంలో ఉన్న వారిని కూడా భద్రపరచాలి. எஸ், இந்த உலகத்தால் கரைபடாதபடிக்கு நாம் அவர்களை காத்துக்கொள்ளணும். ఈ లోకంలో వారికి కలిసిపోకుండా ఉండేటట్లుగా వారిని మనం భద్రపరచాలి. சர்ச்சில் வேர்ல்டினஸ் உள்ளார வராதபடிக்கு நாம் காத்துக்கொள்ளணும். సంఘంలోనికి లోకత్వం ప్రవేశించకుండానట్లుగా మనం భద్రపరచాలి. సభకుల ఫారిసిజం உள்ளார வராதபடிக்கு நாம் காத்துக்கொள்ளணும். మన సంఘంలోనికి పరిసయతత్వం లోపలికి రాకుండానట్లుగా మనం భద్రపరచాలి. நம்ம ஃபேமிலிலயும் சரி, சர்ச்சிலயும் சரி, మన సంఘంలోనైనా చర్చిలోనైనా సరే, அது நம்மளுடைய ரெஸ்பான்சிபிலிட்டி, நாம் காத்துக்கொள்ளணும். అది మన బాధ్యత, మనం భద్రపరచాలి వాడిని. எஸ், ஃபார் எக்ஸாம்பிள், ఉదాహరణకి இங்கெல்லாம் தமிழ்நாட்டுல எல்லாம் மே மாசம் வந்துருச்சு அப்படின்னா நல்லா ஃப்ரீயா இருப்பாங்க. ఉదాహరణకి తమిళనాడులో நல்ல பேரண்ட்ஸ் என்ன செய்வாங்கன்னா அன்கன்வெர்டட் ரிலேட்டட் வீட்ஸ்ல போய் மாச கணக்குல போய் உட்காந்துருவாங்க.
ఉదాహరణకి మనకి సమ్మర్ వెకేషన్ వచ్చిందంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఇంకా కొన్ని నెలల పాటు వాళ్ళ బంధువుల ఇళ్ళకు పంపించేస్తూ ఉంటారు. அவ்வளோதான். அவங்க நம்ம பேரண்ட்ஸ் தான், அவங்களுடைய ஃபேமிலி மெம்பர்ஸ் தான், க்ளோஸ் ரிலேட்டிவ்ஸ் தான். వాళ్ళు పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ కుటుంబస్తులు చాలా సమీప బంధువులే. எஸ், அங்கெல்லாம் போக வேண்டியதான். వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. Now we are not giving any law, rules and regulations லாம் நம்ம கொடுக்கல. మీకు చట్టాలు చేయట్లేదు, ఇలా చేయొద్దని మేమేం చెప్పట్లేదు. பட் காத்துக்கொள்ளணுமே. కానీ వాళ్ళు మనం కాపాడుకోవాలి కదా, కనిపెట్టుకోవాలి కదా. ஒரு அன்கன்வெர்ட்டட் ரிலேட்டிவ்ஸ் ஹவுஸ்ல இருக்கும் பொழுது இந்த வேர்ல்ட்லினஸ் உள்ளார வராம இருக்கிறதுக்கு அவர்களை காத்துக்கொள்றது நம்மளுடைய ரெஸ்பான்சிபிலிட்டி இருக்கு. రక్షణ పొందని బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు లోకత్వం వాళ్ళలోనికి రాకుండానట్లుగా మనం వారిని కనిపెట్టుకోవాలి, భద్రపరచుకోవాలి కదా. அங்க எல்லாம் அந்த கசின்ஸ் கேர்ள்ஸ் ஒருத்தருக்கு என்ன செய்யறது அப்படின்னா ஃப்ரெண்ட்லியா இருக்கிறது, கேர்ள் பாய் ஃப்ரெண்ட்ஸ் எல்லாம் ஒருத்தருக்கு ஒருத்தர் பழகி கொள்றது. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క కజిన్స్ అంటే అత్త కొడుకులు, మామ కొడుకులు, ఇంకా బాయ్ ఫ్రెండ్స్, ఒకరినొకరు అమ్మాయిలు అబ్బాయిలు ఇలా మాట్లాడుకునే విషయాలన్నీ. இந்த வீட்டில் டிவியே இல்லாம இருக்கும். మన ఇంట్లో టీవీయే ఉండకపోవచ్చు. அந்த வீட்டில் ஃபுல்லா டிவி ஓடிட்டே இருக்கும். అక్కడికి వెళ్ళినా కానీ ఆ ఇంటికి వెళ్తే ఎప్పుడు టీవీ నడుస్తూనే ఉంటుంది 24 గంటలు. அந்த 1 month கழிச்சு வரும்பொழுது தரவு டிஃபைல்డ్ ஆயிருப்பாங்க பிள்ளைங்க. ఒక నెల తర్వాత మన పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత పూర్తిగా నాశనం అయిపోయి ఉంటారు, మురికైపోయి ఉంటారు. மறுபடியும் அதை கிளென்ஸ் பண்றதுக்கு அவ்வளவு பிரயாசம் இருக்கும். మరలా వాళ్ళు మనం పరిశుద్ధం చేసుకోవడానికి, పవిత్రులను చేసుకోవడానికి మనం ఎంతో ప్రయాసపడాలి. సో నా 144 போடல இந்த இடத்துல. ఇక్కడ 144 సెక్షన్ పెట్టట్లేదు. நாம் ஏதோ ரூல்ஸ் அண்ட் ரெகுலேஷன்ஸ் எல்லாம் போடல. ఇక్కడ ఏది మీకు రూల్స్ ఏవి చేయట్లేదు. எஸ், அவர்கள் உலகத்தில் இருக்கிறார்கள், அவர்களை நாம் காத்துக்கொள்றதுக்கு எடுக்கிற பிரயத்தனம். ఈ లోకములో ఉన్నారు వారు, అందుకని వారిని భద్రపరచుకోవడానికి మనం చేసే ప్రయత్నం అది. எஸ், ஜீசஸ் அவருடைய ரெஸ்பான்சிபிலிட்டி அது. అది మన యొక్క బాధ్యత. நம்மளுடைய சர்ச்சில் உள்ளவருடைய ரெஸ்பான்சிபிலிட்டி அது. మన సంఘంలో ఉన్న వారి యొక్క బాధ్యత. ఓకే, నంబర్ 19 19వ వచనం మనం చూద్దాం. జస్ట్ దీస్ ఆర్ ఆల్ అవుట్లైన్. ఇవన్నీ పైన ఒక్కొక్క విషయాలు అవుట్లైన్ పైన చాలా పైన చెప్తున్నాను. yes, all these things are outline. ఇవన్నీ పైన చెప్పే విషయాలు ఇంకా లోతుగా ఉన్నాయి. ఇంకా we have to work it out. దీన్ని మనం ఇంకా కార్యసాధకం చేసుకోవాలి. ஆண்டவரே, ఫ్యామిలీ நான் காத்துக்கொள்றேனா? తండ్రి, నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటున్నానా? என்னோட சர்ச்சில் உள்ள வாலிப பிள்ளைகளை நான் காத்துக்கொள்றேனா? సంఘములో ఉన్న యవనస్తులైన పిల్లల్ని నేను భద్రపరచుకుంటున్నానా? yes, families நாம் காத்துக்கொள்றோமா? మన కుటుంబాలను మనం భద్రపరచుకుంటున్నామా? verse 19 19వ వచనం. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఓహ్, என்ன ஒரு ஹைட், ஜீசஸ்னுடைய ஹைட். ఇది ఎంత గొప్ప ఉన్నతమైనదో చూడండి. యేసు ప్రభు యొక్క మాదిరి. அவர் ஏற்கனவே பரிசுத்தர். ఆయన ఇప్పటికే పరిశుద్ధుడు. அவர் பரிசுத்தமாக்கப்பட வேண்டியதுக்கு ஒண்ணும் இல்ல. ఆయన ఇంకా పరిశుద్ధపరచబడాల్సింది ఇంకేమీ లేదు. ஆனாலும் இவர்களுக்காக நான் என்னை நானே பரிசுத்தமாக்கிக் கொள்கிறேன். అయినా వీరి కొరకు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను, పరిశుద్ధపరచుకుంటున్నాను. ஒரு எக்ஸாம்பிளுக்கு ஒரு காரியம் சொல்றேன். ఒక ఉదాహరణ చెప్తాను. జీసస్ ஒரு 3 days కాన్ఫరెన్స్ వచ్చారు. యేసు ప్రభుకి ఒక 3 దినాల కాన్ఫరెన్స్ పెట్టారు. ఫాస్టింగ్ డే, ఫాస్టింగ్ కాన్ఫరెన్స్. ఫాస్టింగ్ కాన్ఫరెన్స్. 3 நாள் சாப்பாடே இல்ல. 3 రోజులు ఇంకా భోజనం లేదు. ఓకే, சாப்பாடு முடிச்சதுக்கு அப்புறம் இப்ப சாப்பாடு ஏற்பாடு பண்ணனும். இப்ப మీటింగ్ முடிச்சது ఆఫ్టర్ మీటింగ్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు భోజనం ఏర్పాటు చేయాలి. ఓకే, ఆండவர் మిరక్యులஸா அந்த தேவையை மீட் அவுட் பண்ணார். ఆ దేవుడు ఎంతో అద్భుతంగా అక్కడున్న అవసరతని ఆయన తీర్చగలిగారు. ஒரு இடத்துல 5000 வாசிக்கிறோம், ஒரு இடத்துல 7000 வாசிக்கிறோம். ఒక చోట 5000 మందిని పోషించారని చదువుతున్నాం, ఇంకో చోట 7000 మందిని పోషించారని చదువుతున్నాం. ఓకే, 3 நாள் జీసస్ பேசினார், அவர் தான் ஸ்பீக்கர். మూడు రోజులు యేసు ప్రభు మాట్లాడారు, ఆయనే ప్రధాన బోధకుడు అక్కడ. இப்ப ஃபாஸ்டிங்லாம் முடிஞ்சிருச்சு. ఇప్పుడు ఉపవాసం అంతా అయిపోయింది. స్పీకర్ ఫస్ట్ సాப்பிடணுமா, స్పీకర్ లాస్ట్ సాப்பிடணுமா? 3 దినములు మాట్లాడిన వాళ్ళు ముందు భోంచేయాలా, 3 దినాలు మాట్లాడిన వాళ్ళు ఆఖరణ భోంచేయాలా? జీసస్ எப்ப சாப்பிட்டார் சொல்லுங்க? యేసు ప్రభు ఎప్పుడు భోంచేశారు చెప్పండి? என்ன செஞ்சார் அப்படின்னா 3 நாள் பிரசங்கம் பண்ணிட்டார். 3 రోజులు ప్రసంగం చెప్పారు. அந்த 5 loaves அந்த 2 fish அவர் என்ன செஞ்சிட்டே இருக்கார்? 5 రొట్టెలు 2 చేపలు ఆయన ఏం చేస్తున్నారంటే విరుస్తూనే ఉన్నారు. அங்க more than 10,000 people அங்க. అక్కడ 10,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. என்ன ஆகும் தெரியல, இந்த 2 షోల్డర్லாம் என்ன ஆகும் தெரியல. 10,000 మందికి ఆయన అలా విరిచి ఇస్తూ ఉంటే భుజాలు ఎంత నొప్పుచ్చుంటాయో ఏమై ఉంటాయో తెలియదు. ఆల్రెడీ 3 days ఫాస్టింగ్, ఆల్రెడీ 3 దినాలు ఉపవాసం ఉన్నారు. ఫుల్ ఎనర్జీ పోయిடுச்சு. ఆ శక్తి అంతా పోయింది. இப்போ என்ன செஞ்சிட்டு இருக்காருன்னா அடுத்த ஒர்க் நடந்துட்டு இருக்கு. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తర్వాత పని చేస్తున్నారు. இது 50 பேரா உட்கார வச்சிருக்காங்க. ఒక్కొక్కరిని 50 మందిని చెప్పినా వాళ్ళు నుంచి కూర్చోమని చెప్పి డిసిపుల్స్ అங்க 10,000 people எல்லாத்துக்கும் డిస్ట్రిబ్యూట్ பண்றாங்க, பரிமாறுறாங்க, సర్వ్ பண்றாங்க. ఇప్పుడు ఈ శిష్యులందరూ అందరికీ వడ్డిస్తున్నారు. இவர் இங்க எல்லாத்தையும் యేసు ప్రభు విరిచి ఇస్తున్నారు, பிட்டு கொடுத்துக்கிட்டே இருக்கார். విరిచి ఇస్తూనే ఉన్నారు. இப்போ எப்ப சாப்பிட்டாரு அவர்? ఆయన ఎప్పుడు భోజనం చేశారు? లాస్ట్ சாப்பிட்டார்.
ఆఖరిలో భోంచేశారు. శిష్యులు அப்படியே பார்க்கறாங்க அதை. శిష్యులు ఆయన అలాగే ஓ చూస్తున్నారు. பிறனுக்கானவைகளை தேடுகிறவர், పెద్ద seeking others welfare. ఇతరుల యొక్క క్షేమమును మాత్రమే ఎదురు చూసేవారు. He didn't seek his own first. ఆయన సొంతంగా ఆయన మొదటగా దాన్ని వెతకలేదు, తన సొంత మహిమను వెతకలేదు, ఇవர்களும் అవసరతను వెతకలేదు. இவர்களும் பரிசுத்தமாக்கப்பட்டவர்களாகும்படி அவர் தன்னைத்தானே பரிசுத்தமாக்கி கொண்டார். తనకి ఇచ్చిన వారిని ప్రతిష్ఠ చేయడానికి తను తాను ప్రతిష్ఠ చేసుకొనిచున్నారు. Yes, அப்படிதான் தன்னை sanctify பண்ணிட்டார். ఆ విధంగానే ఆయన తను పవిత్రపరచుకున్నారు. I sanctify myself அப்படிங்கறார். నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను అంటున్నారు. ஒரு காரியத்தை சொல்லி நான் முடிக்கிறேன். నేను ఒక విషయం చెప్పి ముగించాలనుకుంటున్నాను. జీసస్ னுடைய లైఫ్ ఆల్వేస్ ఎక్సైటింగ్. యేసు ప్రభు యొక్క జీవితం ఎప్పుడు ఎంతో ఉత్తేజపరిచేదిగా ఉంటుంది. இப்ப ஜெருசலேமுக்கு போயிருக்காரு, యెరూషలేముకి వెళ్ళారు. శిష్యుల கையில என்ன இருக்கலாம் அப்படின்னா காசு இருக்கு, பணம் இருக்கு. శిష్యుల చేతిలో ఏముందంటే ஜூடாஸ் கையில దగ్గర மணி பேக்ல மணி இருக்கு. இப்ப డబ్బు సంచిలో డబ్బు ఉంది. ఓకే, జాన్ చాప్టర్ 7 தான் நம்ம லாஸ்ட்ல அப்படி வாசிக்கணும். యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆఖరిలో మనం చదువుతాం. ఓకే, அங்க ஜெருசலேம்ல ஏதாவது ஒரு ஒரு லாட்ஜ் எடுத்துக்கலாம். ஜீசஸ் பிளஸ் 13 பீப்புளுக்கு ஒரு லாட்ஜ், ஒரு பெரிய ஒரு ஹால் மாதிரி எடுத்து அவர் நைட் தங்கி இருந்திருக்கலாம். యెరూషలేములో ఏదో ఒక స్థలము, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఏదో ఒక హోటల్ లాగా ఇలాగ పెద్ద హాల్ లాగా తీసుకుని ఆ రాత్రి యేసు ప్రభు 12 మంది శిష్యులు 13 మంది అక్కడ పడుకోవచ్చు. எஸ், கையில பணம் இருக்கு, ఎందుకంటే చేతిలో డబ్బులు ఉన్నాయి. మినిస్ట్రీக்காக அந்த 13 பேர் கொண்ட చర్చిలో அந்த பணம் இருக்கு. వాళ్ళు చేసిన పరిచర్య వల్ల ఆ 13 మందికి కావాల్సిన ఆ చర్చిలో ధనం ఉంది. இப்போ இந்த ஒரு ஹாலை, ஒரு லாட்ஜ், ஒரு ரூம் எடுத்து அவங்க நைட் தங்கி இருந்துட்டு காலையில் ரெடியாகி வந்திருக்கலாம். ఒక హాల్ తీసుకుని ఆ రాత్రి అక్కడ పడుకుని పొద్దున్నే వాళ్ళు సిద్ధపడి రావచ్చు, రెడీ అయ్యి రావచ్చు. ஆனால் ஜீசஸை நம்ம பார்க்குறோம், నేను యేసు ప్రభువుని మనం చూస్తున్నాం. அது நைட்டு 12 மணி ஆயிடுச்சா என்னன்னு தெரியல, రాత్రి 12 అయిందో ఎంత అయిందో తెలియదు. அப்படியே எங்கே போயிட்டாருன்னா மலைக்கு போயிட்டார். అప్పుడు ఏం చేశారంటే కొండ మీదకి వెళ్ళిపోయారు, ஒளிவு மலைக்கு போயிட்டார். ఒలివ్ కొండ మీదకి వెళ్ళిపోయారు. அந்த நைட் எங்கே படுத்திருந்துருப்பாங்கல்ல, ఆ రాత్రి ఎక్కడ పడుకున్నారు ఆయన? எல்லாம் ஃபுல் ட்ரைனிங். ஜீசஸ் ప్లస్ 12 பேருக்கு நல்ல ட்ரைனிங் கொடுத்துட்டார். యేసు ప్రభు తన 12 మంది శిష్యులకి మంచి శిక్షణ ఇచ్చారు, మంచి ట్రైనింగ్ ఇచ్చారు. நல்ல ஒரு மரத்துக்கு அடியில் படுக்கிறதுக்கு, వెళ్ళి ఒక చెట్టు కింద పడుకోవడం, 3 நாள் ஃபாஸ்டிங் எடுக்கிறதுக்கு, 3 దినాలు ఉపవాసం ఉండటం, நல்ல வாக் பண்றதுக்கு, బాగా నడవడం, எல்லாம் ட்ரைனிங். అంతా ట్రైనింగే. எல்லாம் அந்த இன்டர்ன்ஷிப் கோர்ஸ்லயே முடிச்சுக்கிட்டாரு எல்லாத்தையும். అదెల్లామే ఆ యొక్క ఇంటర్న్షిప్ అంటే ఉద్యోగానికి రాకముందు చేసే ఆ యొక్క ట్రైనింగ్ లోనే మొత్తం ముడిచేసారు. அதான் ஹோல் நைட் அவருக்கு செலவாணிச்சு, ஃபுல் நைட் ஆனிச்சு அவருக்கு செலக்ட் பண்றது, చూస్ பண்றது. అందుకే ఈ 7గురిని ఎన్నుకోవడానికి ఒక రాత్రంతా సమయం పట్టింది యేసు ప్రభుకి. அப்படியே நைட்டு 12 மணிக்கு எடுத்த உடனே ஃபர்ஸ்ட் பீட்டர் ஜான்லாம் முடிச்சிருப்பாரு. 9 மணிக்கெல்லாம் 9 10 மணிக்கெல்லாம் பீட்டர் ஜான் இவங்களாம் சூஸ் எல்லாம் முடிச்சிட்டாரு. ఇప్పుడు వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టి 9-10 గంటలకల్లా పేతురు, యోహాను, యాకోబు ఎన్నుకున్నారు ఆల్రెడీ. ఓకే, அப்புறம் ஒரு யாராவது சில థాట్ எல்லாம் வந்திருக்கும் அவருக்கு జీసస్కి. అప్పుడు యేసు ప్రభుకి ఆలోచనలు వస్తున్నాయి, తర్వాత ఎవరిని ఎన్నుకోవాలి? సమ్ రాబర్ట్ அப்படின்னு வச்சு, ఒక రాబర్ట్ అనుకుందాం. ఓ రాబర్ట్ எல்லாம் நடக்கிறதுக்குலாம் ரொம்ப பயப்படுவார். రాబర్ట్ అయితే నడవడానికి చాలా కష్టపడతాడు. ఓకే, రాబర్ట్ ఫెయిలియర్. అయితే రాబర్ట్ ఫెయిల్యూర్. దెన్ గిల్బర్ట్. తర్వాత గిల్బర్ట్ అని ఒక అతను వచ్చాడు. గిల్బర్ట్ పసి తాంగ మాటారు. అప్పుడు గిల్బర్ట్ ఆకలిని తట్టుకోలేడు. ఓకే, తూగి పోటారు. అప్పుడు గిల్బర్ట్ పనికిరాడు. எல்லாம் 12-1 மணிக்கு எல்லாம் கேன்சல் எல்லாம் 12 గంటలు 1 గంటకల్లా వాళ్ళందరం క్యాన్సిల్ చేసేసారు. ஏன்னா ஜீசஸ் இவ்வளோ 70 மோர் தென் 70 வச்சிருந்தார் கையில. ఎందుకంటే అప్పటికే 70 మంది శిష్యులు ఉన్నారు యేసు ప్రభు దగ్గర. அந்த ఇంటర్న్షిప్ல எல்லாம் தெரிஞ்சுக்கிட்டாரு எல்லாத்தையும். అప్పుడు జరిగిన యేసు ప్రభుతో ఉన్న సమయంలోనే వీళ్ళందరి గురించి తెలుసుకున్నారు. ఓకే 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 அதுக்கு தான் இட் டுக் ద హోల్ నైట్. అందుకే ఒక్కొక్కరిని ఎవరెవరిని ఓకే చేయాలో అని తెలుసుకోవడానికి ఒక రాత్రంతా సమయం తీసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ என்ன செஞ்சிட்டாருன்னா 12 பேர் தெரிஞ்சிட்டாரு. పొద్దున ఉదయం అయ్యేసరికి ఏం చేశారంటే 12 మందిని இந்த டிசைபிள்ஸ்க்கு இப்போ அவர் தன்னை பரிசுத்த சாங்க்டிஃபை பண்ணி தன்னை காண்பிக்கிறார். ఇప్పుడు ఈ శిష్యులకి తను ప్రతిష్టపరచుకుని ఆయన కనపరుచుకుంటున్నారు. எப்படி அப்படின்னா கடைசியா சாப்பிடுறாரு. ఎప్పుడు ఎలాగంటే ఆఖరిలో భోంచేయడం, அவர்களை காலை கழுவுறாரு, వాళ్ళ కాళ్ళను కడగడం. நைட் எங்க படுத்திருக்கிறாருன்னா போய் ஒளிவு மலையில போய் ஒரு மரத்தடியில போய் படுத்துக்கிட்டாங்கல்ல. వెళ్ళి రాత్రి ఎక్కడ పడుకున్నారంటే ఒలివ చెట్టు కిందకి వెళ్ళిపోయి దాని వేరు మీద పడుకోవడం. జీసస్ సెలవు பண்ணலாமான்னு கேட்டா தாராளமா செலவு பண்ணலாம். యేసు ప్రభు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయా అంటే ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి. அந்த மணி பேக்ல இருந்து பணத்தை எடுத்து அவர் செலவு செஞ்சிருக்கலாம்னா செலவு செய்யலாம். ఆ యొక్క ధనము ఉన్న సంచిలోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టొచ్చు అంటే ఖర్చు పెట్టొచ్చు. ஆனா செலவு பண்ணல, కానీ ఖర్చు పెట్టలే. వాస్ ఇట్ lawful? ఏది చట్ట ప్రకారం చేయగలమో అది చట్ట ప్రకారం చేయొచ్చు. ஆனா அவருக்கு ப்ராஃபிட்டபிளா பார்க்கல அது. కానీ అది ప్రయోజనకరమా కాదా అని చూశారు. తన్నితానే he sanctified himself. ఆ విధంగా తను ఆయన పరిశుద్ధపరచుకున్నారు, ప్రతిష్టపరచుకున్నారు. What a glory,
வாட் ஏ ஹைட். ఎంత గొప్ప మహిమ, இன்னும் ఎంత గొప్ప எவ்வளோ ఉన్నతమైనది. எவ்வளோ தூரம் நம்ம போக வேண்டியது இருக்கு பாருங்க. ఎంత దూరం మనం ప్రయాణించవలసిందో చూడండి. இதுதான் இட்டர்னல் லைஃப். ఇదే నిత్య జీవం అంటే. தன்னுடைய டிசைபிள்ஸ்க்கு அவர் கொடுத்தார் பாருங்க. ఆయన శిష్యులకి ఆయన ఇచ్చారు చూడండి. அவருடைய சாயல, அவருடைய டிவைன் நேச்சரை காண்பிச்சார். ఆయన దైవ స్వరూపంలోనికి ఆయన చూపించి வேர்ட் ஆஃப் காட் கொடுத்தார். దేవుని వాక్యాన్ని ఇచ్చారు. அவர்களுக்காக ப்ரேயர் பண்ணார். వారి కొరకు ప్రార్థన చేశారు. அவர்களை காத்து கொண்டார். వాళ్ళని భద్రపరుచుకున్నారు. தன்னைத்தானே சாங்டிஃபை பண்ணார். తను తాను ప్రతిష్టపరుచుకున్నారు. இப்ப அவர்கள் மேல அவருக்கு அத்தாரிட்டி எக்ஸைஸ் பண்ணார். ఇప్పుడు వారి మీద అధికారాన్ని చూపించారు. సో இதை நாம் கொடுக்காம நாம் அத்தாரிட்டி எக்ஸைஸ் பண்ணக்கூடாது. ఇది ఏమీ చేయకుండా వాళ్ళ మీద మనం అధికారాన్ని చూపించకూడదు. நாம் ஜெபம். మనం ప్రార్థన చేసుకుందాం. பரிசுத்த பிதாவே, పరిశుద్ధమైన తండ్రి, உம்முடைய மாதிரிக்காக நாங்கள் உம்மை ஸ்தோத்திரிக்கிறோம். మీరు మా ముందు ఉంచిన ఈ మంచి మాదిరిని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. எங்களிடத்திலும் அந்த அழியாத ஜீவனுக்குரிய வல்லமை எங்களிடத்தில் உண்டாகட்டும். ప్రభువా, నాశనము చేయబడిన ఇటువంటి జీవితం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ஆமென். ఆమేన్.